కీర్తనల గ్రంథం 138 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుని నామం చాలా గొప్పదే. దేవుని పేరు అనేది చాలా గొప్పది. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే జనాలు ఆయన పేరు కంటే ఆయన మాటకు విలువివ్వాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి, దానికి విధేయత చూపాలి, లేదా ఆయన చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకొని ఆ జ్ఞానం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే మన ఇతర మతాల తాలూకా మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళ దేవుడి పేరుని జపిస్తుంటారు. కోటిసార్లు పేరు రామకోట అని, సాయికోట అని కోటిసార్లు రాయడానికి బుక్స్ కొనుక్కొని మాట్లాడుతుంటాడు. మా వాడు ఒకడు ఆంజనేయ స్వామి భక్తుడు ఉన్నాడు, వాడు రామకోట రాశాడు. ట్యాబ్లెట్స్ అనమాట. ఏం కావాలి ట్యాబ్లెట్స్ ఏంటి, ఇంకా ప్రాబ్లం ఏంటి, ఇంకేమున్నాయి అని రాసుకుంటా మామూలుగా. థాట్ ఏంటంటే కోటిసార్లు రాయలేకపోయాడు, మళ్ళీ ఎప్పుడన్నా రాస్తాడు మాకు తెలియదు. లేదా ఇది ఉంటుంది కదా జపమాల. ఆ జపమాల ఏంటంటే దానికి ఒక రింగ్ ఉంటుంది, ఎండ అయ్యేసరికి రింగ్ తెలుస్తుంది అనమాట. సో ఇలా రింగ్ మాట్లాడుతా జపం ఒక్కొక్క పోసుకోసారి ఆ మాట చెప్తా రింగ్ పూర్తయింది ఒకటి. అలా ఎన్ని రింగులు అయినాయి, రింగులు ఎన్ని పూసలు ఉన్నాయి లెక్క పెట్టుకుంటారు. అది ఒక కాన్సెప్ట్. అంటే వాళ్ళు దేవుడు అనుకుంటున్న వ్యక్తి యొక్క పేరు చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా ముఖ్యం. దాన్ని జపించాలి. అందుకే కొన్నిసార్లు పలానా దేవుని పేరు జపిస్తే చాలు పాపాలు పోతాయి, జపిస్తే చాలు బాధలు పోతాయి, జపిస్తే చాలు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, ఇదంతా చెప్తారు. బైబిల్ పూర్తిగా వేరు. బైబిల్ ఏమంటుందంటే యేసు 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 అని ఏసుకోటి రాసిన, యేసు పేరు జపించినా ఏం జరగదు. యేసు మాటలు ఉన్నాయే, ఆ మాటలను మన జీవితంలోకి తెచ్చుకుంటేనే అది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు ఆ మాట అన్నాడు. మళ్ళీ ఏమన్నా తెలుసా, నేను చెప్పిన మాట ప్రకారం చేయక ప్రభువా నన్ను పిలిచటం ఎందుకు అంటే, నా పేరు చెప్పించడం వల్ల ఉపయోగం ఏంట్రా బాబు, నేను చెప్పిన మాటేనండి, నా పేరు చెప్పించడం వల్ల ఏ ఉపయోగం లేదు అని ప్రభు చెప్తున్నాడు. సో అందుకని ఈ మాట రాయించారు ఏంటంటే, తన నామమంతటి కంటే తన వాక్యమును ఆయన గొప్ప చేసి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం గొప్పది. దాన్ని మనకి ఏ అవకాశం దొరికినా, ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని తీసుకుని దాన్ని మన జీవితాల్లో పెట్టుకోవడం అనేది మనకి ఎప్పుడు ఆశీర్వాదమే. వాక్యం కంటే ఆశీర్వాదం ఇచ్చేది ఏంది? ఎందుకంటే అది దేవుడి యొక్క మాట, అది మన కొరకు దేవుడు పలికిన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని వాక్యం యొక్క కొన్ని అంటే అయిపోతుంది ఈ సిరీస్. ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా నా కంటికి కనబడి దేవుడు అది మాట్లాడమంటే చూద్దాం, కానీ ఆ సిరీస్ని ఈరోజు నేను కంప్లీట్ చేస్తాను. మోకరిస్తారా చిన్న ప్రార్థన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. యెహోవా తనను మొదటి నుంచండి. యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. హల్లెలూయా. ఏ వాక్యం ఎత్తాడు? గీతవాక్యం. గీతవాక్యం అంటే సైగ ఎలా చేసి అనుకున్నావు? గీతవాక్యం. గీత అంటే గీతవాక్యం కాదు, గీత అంటే పాటగా చెప్పిన వాక్యం. గీతవాక్యమును ఎత్తి ఇలాగూ చెప్పాను అంటే, దేవుడు తన మాటలను బైబిల్లో కొన్నిసార్లు పాటల రూపంలో కూడా చెప్తాడు. హల్లెలూయా. గీతవాక్యము వాక్యాన్ని పాట రూపంలో చెప్తాడు. అది పాటగా తీసుకోకు, అది పాట కాదు, వాక్యాన్ని పాట రూపంలో చెప్పారు. గీతవాక్యము అని మనం బైబిల్ చదివేటప్పుడు వాక్యాన్ని ఒకలా చదువుతాం, అది పాటలాగా ఉందనుకోండి దాన్ని కొంచెం చిన్న చూపు చూస్తాం, చిన్నగా లైట్గా చిన్న వాల్యూకి వచ్చి తగ్గిస్తాం. అందుకని దేవుడు ఈ మాట రాయించాడు. ఏమన్నా తెలుసా? పాటల్లో నా మాటలు ఖచ్చితంగా ఉంటాయి. హల్లెలూయా. ఇంకా చెప్పుకోవాలంటే పాటల్లో దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది పాటలాగా చెప్పాలి కాబట్టి దానికి కొంత సాహిత్యము, కొంత రైమింగు,
కొంత అది జోడించి చెప్పడం వలన ఏం చేస్తారంటే ఇంకొక 2-3 అడుగులు లోతుగా దాన్ని చెప్తాడు. పైన చెప్పకుండా ఇంకొక 2-3 ఫీట్స్ లోపలికే వెళ్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఫ్రూట్స్ ముక్కలు చేసుకుంది అంటే టేస్టీ బాగుంటుంది. ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ ముక్కలు చేసి దాని మీద లైట్గా తేనేసి కొంత బాదంగిరి దాంట్లో వేసి ఒక స్పూన్ వేసి ఇచ్చామనుకోండి, ఇప్పుడే నోరు చప్పలించాలనిపిస్తుంది. పాటగా వాక్యాన్ని చెప్పడం అంటే అర్థం ఏంటంటే దాన్ని ఇంకా కొంత సాహిత్యం అది మేళవించి ఇంకా బ్యూటిఫుల్గా చెప్పడం, ఇంకా డీప్గా డెప్త్గా ఇంకా లోతుగా చెప్పడం అని అనుకోవచ్చు. సో బైబిల్లో ఎక్కడైనా దేవుడు పాటల్లాగా వాక్యాన్ని చెప్తే దాన్ని మరింత జాగ్రత్తగా మనం చూడాలి అంత. ఎందుకంటే కీర్తనలోంచి ఎన్ని ప్రసంగాలు చెప్పుకున్నాం మనం. కీర్తనలు అంటే ఏంటి? పాటలు. బైబిల్కో పాటల పుస్తకం ఉంది, మామూలుగా ప్రతి చర్చికో పాటల పుస్తకం ఉంటుంది కదా, అలా బైబిల్కో పాటల పుస్తకం ఉంది, అదే కీర్తనల గ్రంథం, పాటల పుస్తకం అది. ఆ పాటల పుస్తకంలో ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి, ఎన్ని ఓదార్చే మాటలు ఉన్నాయి. పాట కాదు, అది కూడా వాక్యమే. హల్లెలూయా. బైబిల్లో ఇంకా పాటలతో ఉన్న పుస్తకాలు చెప్పగలరా? ఇప్పుడు కీర్తనలు ఫుల్, పరమగీతము, ఇంకోటి విలాపవాక్యములు. ఇర్మియా రాసిన 3 అధ్యాయాలు అది పాట. విలాపవాక్యములు ఒక పాట, పరమగీతం ఒక పాట. పరమగీతం నుంచి ఎన్ని ప్రసంగాలు చెప్పుకున్నాం, అది పాటలు కాదు అవి. దేవుడు తాను చెప్పాలనుకున్న మాటల్ని ఇంకా లోతుగా చెప్పాలనుకుంటే పాటను ఎన్నుకుంటాడు, పాట స్టైల్ని ఎన్నుకుంటాడు. దాన్ని మనం సింపుల్గా కొంచెం తక్కువ ఇస్తాం, దానికి ప్రాధాన్యత కాదు, కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చూడాలి. ఇది పాటలాగా చెప్పాడంటే కొంచెం డీప్గా చెప్తారా బాబు, పదాలు అవి కొంచెం వేరు వాడాలి, అది ఏంటంటావు అని చూడాలి. విలాపవాక్యాల్లో ఎలాంటి మాటలు ఉంటాయి? దేవా నీకు అనుదినము నూతనముగా వాత్సల్యం పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. గట్టి స్తోత్రం చెప్దామా? ఎన్ని మాటలు ఉంటాయండి విలాపవాక్యాల్లో. అలాంటివి పాటలో కొన్ని మాటలు అంటే ఇలాంటి వాత్సల్యం, ఇలాంటి కొన్ని పదాలని వాళ్ళు మేళవించి పాటగా చెప్పాలనుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా చెప్తారు. అందుకే ఎప్పుడైనా క్రిస్టియన్ సాంగ్స్లో ఎవరైనా వాక్యాల్ని వాడిన పాటలు ఉంటాయే, ఆ పాటలు ఎంత పాతవైపోయినా సరే చర్చిల్లో మోగుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం. వాటికి యూట్యూబ్లో 1 మిలియన్ వ్యూస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే చూసేవాడికి వాక్యం తెలియదు కాబట్టి చూస్తాడు. వాక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు చర్చెస్లో ఆ పాటలు ఎక్కువ పాడుకుంటారు. ఆ పాటలు ఎందుకు? ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పాట పాడుకున్నాం కదా, నన్ను చూచువాడ, 139వ పాట, కీర్తన 139వ కీర్తన పాటగా రాశాడు అంతే. ఇప్పుడు ఏసాన్ గారితో పాట ఉంటుంది కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే, తెలుసా పాట? శోధించబడిన మీదట సువర్ణంగా మారి. మీకు చూపించిన ఒక రిఫరెన్స్ యోబు గ్రంథం 23 అధ్యాయం. నేను ఎందుకు చెప్తున్నా కూడా చెప్తాను. 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడదును. స్తోత్రం చేద్దామా? ఎప్పుడు పాట? ఎన్నో సంవత్సరాల క్రితం పాట. మొన్న అవగాహన సదస్సులో ఒక బ్రదర్ దాన్ని పాడుతున్నారు, మన అవగాహన సదస్సులో. అవి చావు. ఎందుకు చావో తెలుసా? జీవం ఉన్న మాటలు అందరూ పెట్టారు వాళ్ళు. వాక్యము జీవం కలిగిన వాక్యం అందులో పెట్టడం వలన అబ్బా ఏంట్రా ఈ పాట ఎంత బాగుంది, ఎంతగా విషయం కాదు, అదేంటో తెలుసా? వాళ్ళు వాక్యం నుంచి లాగేశారు. వాక్యం నుంచి ఎప్పుడైతే లాగి పాటల్లో వాడతారో ఆ వాక్యం జీవం కలిగింది కాబట్టి మనల్ని అది ఉజ్జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏదైనా పాటలు లేదా మనం బాగా హార్ట్ఫుల్గా పాడుకునే పాటలు అవన్నీ ఏంటి? వాక్యం. అవి ఇప్పుడు ఈ మధ్యన చాలా మంచి సాహిత్యంగా అందమైన పాటలు చాలా ఉంటాయి, అవి వినడానికే పనిచేస్తాయి. అందులో వాక్యం వాడరు కాబట్టి అవి మనిషిని రగిలించలేవు, లేదా ఓదార్చలేవు, బలపరచలేవు. ఏదో కొంతవరకు వర్కౌట్ అవచ్చు. ఎవరన్నా పాటలు రాసేవాళ్ళు డెఫినెట్గా దీన్ని మైండ్లో పెట్టుకోండి. వాక్యాన్ని పాటలో కలిపి చెప్పగలిగితే ఆ పాట ప్రభావవంతంగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈసారి మీ అందరికీ ఒక హోంవర్క్ ఏంటంటే, మీరు ఏదైనా ఈ పాట భలే ఉంటుందిరా అని అనుకున్నారంటే ఇది ఎక్కడుందో చూడాలి మన బైబిల్లో. అది ఎక్కడో ఉంటుంది, ఏదో ఆధారాన్ని పట్టుకుని ఏదో రెఫరెన్స్లు పట్టుకుని వాళ్ళు వాడేస్తారు. చూడండి, భక్తులు దేవుని మందిరాన్ని వెళ్ళమన్నప్పుడు నాకు మనసు సంతోషంగా ఉంటుంది. ఇలాంటి కొన్ని పాటలు ఉంటాయి, అన్నీ అవే నీ మహిమను ధరించిన, అది బైబిల్ రెఫరెన్సే. ఏ మంచి పాటలు తీసుకోండి, మనకి బాగున్నాయి రా బాబు, భలే ఉన్నాయి అని అనిపించే
ప్రతి పాట వెనకాల ఒక జీవవాక్యము దాగి ఉంటుంది. దానిని దావీదేమని పలికాడంటే గీత వాక్యములు. హల్లెలూయా. చిన్న ప్రశ్న అడగనా, బైబిల్లో ఫస్ట్ పాట ఏంటి? అవ్వ మీద ఆదాము రాశాడు, అది ఫస్ట్ పాట. తీద్దాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం. అంటే పాట ఎలా ఉంటుందో చెప్దామని నేను దీన్ని తీశాను. 23వ వచనం. అప్పుడు ఆదాము అమ్మాయిని చూడగానే వచ్చింది పాట అన్నకి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుంచి తీయబడిన గనుక నారి అనబడును. ఇది ఫస్ట్ సాంగ్. ఒక పాట రూపంలో వాక్యాన్ని రాయించాలంటే చూడండి, స్టైల్ అన్నది చూసారా? నా ఎముకలలో ఎముక, అదే రాయాలంటే ఆదాము ఎముకల నుంచి ఎముకగా అవ్వ తీయబడింది అని రాసి ఉంటుంది. పాట అంటే పాటని స్టైల్ ఏం చేశారు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నరుని నుంచి తీయబడింది కనుక నారి. ఈ పాట మనకి ఏం చెప్తుంది అంటే స్త్రీ ఎలా వచ్చింది, ఆమెకు పేరు ఏం పెట్టింది బైబిల్? నారి. మేము ఆబలు కాదు, తబలా సబలా గేబలా అని చెప్తుంటారు కదా, కాదు. నారి. నారి అంటే నరునిలోంచి, ఒక పురుషునిలోంచి స్త్రీ వచ్చింది. అది ఏం చెప్తుందంటే ఎప్పటికైనా ఈమె ఒక పురుషునితో కలుసుకున్నప్పుడు వారిద్దరూ వివాహంలో జతపరచబడినప్పుడు ఆమె లైఫ్ సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇది చెప్తుంది ఆమె లైఫ్ గమ్యం, ఆమె జీవిత గమ్యం ఏంటంటే నరుల్లోంచి తీయబడింది కాబట్టి మళ్ళీ ఆమె ఆ నరుణ్ణి కలుసుకున్నప్పుడు ఆమె ఫుల్ఫిల్ అవుతుంది. ఎముక తీసి ఆ ప్లేస్ని మాంసంతో పూడ్చెను అని అన్నాడు. ఎందుకు అలా చేశాడు? ఈమె ఎప్పుడైతే కలుస్తా ఆయన మళ్ళీ ఆ ఎముక ఆయనకి సంపూర్ణం అయిపోయినట్టే. ఎప్పుడు వీళ్ళిద్దరు కలుస్తారో అప్పుడు అతడు నరుడు కూడా సంపూర్ణం అవుతాడు. కాబట్టి ఈ రిలేషన్ ఉండాలి. అందుకే కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీలు 11వ అధ్యాయం, అది వచ్చిన ఒక్కసారి చూద్దాము. 11వ అధ్యాయం 8. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. ఇది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది. ఆ పాట ఎలాంటిది అనుకుంటున్నావు? అదేం చెప్తుందో తెలుసా? ఏ ఇంట్లో ఇది ఉంటే ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది. అంటే నేను నా భర్త కోసం, నేను ఇతని కోసం ఉన్నాను కానీ ఇతను నా కోసం కాదు. అంటే నాకు నచ్చినట్టుగా ఇతన్ని నేను లీడ్ చేయడానికి కాదు, నేను తనకు నచ్చినట్టుగా బ్రతకడం కోసం నన్ను దేవుడు చేశాడు అని ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒక మంచి ఎసెన్స్, ఒక అద్భుతమైన కుటుంబం వారి నుంచి బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం. ఆ పాట అంత గొప్పది. అది చెప్తుంది నరునిలోంచి తీయబడితివి కనుక నీవు నారివి, నీ ఆరంభం ఇది, నీ ఎముక యొక్క ఆరంభం ఇది, నీ మాంసం యొక్క. మట్టి తీసి చేయలేడా? అవనే చేయొచ్చు కదా, మట్టి తీసి మళ్ళీ ఉత్తే అవ అయిపోద్ది. కానీ ఏంటి ప్లాను? వీళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి, వీళ్ళ గమ్యం ఇది అవ్వాలి అని దేవుడు కోరుకున్నాడు అని ఆ పాట మనకు చెప్తుంది. సరే, తర్వాత ముందుకు వెళ్ళిపోతే నిర్గమాకాండం అంటే పాటలు పూర్తిగా ఉంటే పరమగీతం అంతా పాటే తెలుసు, విలాప వాక్యాలు ఇప్పుడు కొంతమంది తెలుసుకుని ఉండొచ్చు, అంతా పాటే, కీర్తనలు అంతా పాటే. కానీ దానితో పాటు బైబిల్లో గీత వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మనం మిస్ కాకూడదు. వాటిని ఇంకా ఏం చేయాలి? గీత వాక్యం దొరికిందా వెంటనే మనం గొట్టలో గుణపం పట్టుకుని తవ్వేసి, అసలు కింద లేయర్లు ఏముంది, వాక్యం ఎలా ఉంటుంది? లేయర్స్గా ఉంటుంది. చదివినప్పుడు ఒకలా ఉంటుంది. దాంట్లో ఒక స్టెప్ కిందకి వెళ్తే ఇంకా దాని లోతైన అర్థం తెలుసు, దాంట్లో ఇంకో స్టెప్కి వెళ్తే లోతైన అర్థం తెలిసి నేను ఏమనుకుంటాను, అయ్యి బాబోయ్ ఎంత బాగా తెలిసిపోయింది అనుకుంటాను. రేపు ఎవడో వాక్యం చెప్పినప్పుడు ఆడు 4వ పరకు వెళ్తాడు దాంట్లో. అలాగే దీన్ని లేయర్స్గా దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తాడు, లోతుగా దాన్ని రాయిస్తాడు. కాబట్టి ముఖ్యంగా సాంగ్స్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది బాగా. నిర్గమాకాండం 15వ అధ్యాయం. అక్కడ ఏమైందంటే ఎర్ర సముద్రం దాటేసి వీళ్ళందరూ వచ్చేసినప్పుడు శత్రువులందరూ అందులో పడి చచ్చిపోయినప్పుడు 15వ అధ్యాయం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇక్కడో పాట ఉంది. ఆ పాటలో చాలా గొప్ప విషయాలు మోషే చెప్తాడు. తప్పకుండా దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. దాంతోపాటు ఇంకో మాట ఉంటుంది, 21వ వచనం. 20వ వచనం నుంచి, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిర్యాము తంబురా చేత పట్టుకునేను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. పల్లవి ఎత్తింది.
యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడవేసెను అనే పల్లవెత్తింది. కొంతమంది ఏమంటారంటే ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదు, ఆడవాళ్ళు వాక్యం చెప్పేలా ఉంటే అక్కడ మగవాళ్ళు ఉండకూడదు, ఆడవాళ్ళు పుస్తకాలు రాయకూడదు, ఆడవాళ్ళు పుస్తకాలు రాశారంటే వాటిని మగవాళ్ళు చదవకూడదు. మరి దీన్ని ఎందుకు చదివేశారు? అందరూనే చదివేశారు, తెలియక వాళ్ళు. ఆడవాళ్ళు చెప్పకూడదు అన్నారు, కానీ మిరియం రాసిన పాట అందరూ చదువుతున్నారు తప్పకుండా. ఆమె ఏమందో తెలుసా? ఆయన మిగుల అతిశయించి జయించను. ఏంటి దానికి అర్థం? మిగుల అతిశయించి జయించడం ఏంటి? చూడండి, జనరల్గా యుద్ధాలు ఎన్నో చూసాం మనం. చాలా యుద్ధాల్లో దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి అద్భుతమైన విజయాలు ఇచ్చాడు. కానీ దీనికి మాత్రం ఓ మాట రాసింది ఆమె, మిగుల అతిశయించి జయించెను. అంటే అర్థం ఏంటంటే, పర్టికులర్గా ఈ ఐగుప్తీల నుంచి ఇశ్రాయేల్ని బయటకు తీసుకురావడానికి ఓ పెద్ద కాన్సెప్ట్ దేవుడికి, ఒక స్కెచ్. ఆ స్కెచ్లో పెద్ద కొడుకులు లేచిపోవాలి, జంతువులు లేచిపోవాలి, చెట్లు లేచిపోవాలి, వాటర్ పాడైపోవాలి, గాలి పాడైపోవాలి, దేవతలందరూ తీర్పు తీర్చబడిపోవాలి, రాజుతో సహితం కాళ్ళు పట్టుకోవాలి, ఇంటెండ కప్పలు. ఏంటిది? దారుణం అంటే దారుణం. ఇంత టార్చర్గా దేవుడు చాలా యుద్ధాలు చేసాడు. జనాలను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చంపడం చూసాం, ఒక రోజులో యుద్ధానికి విజయం ఇవ్వడం చూసాం. వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన తప్పులకి దేవుడు ఏం చేశాడంటే షిఫ్ట్లుగా ఒకరోజు అవలా యుద్ధం, షిఫ్ట్లుగా వాళ్ళకి శిక్ష విధించి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ పశువులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ దేవతలు ఒకటి కూడా వదలకుండా అన్నిటినీ మొత్తం నాశనం చేసి చిట్ట చివరికి ఆఖరికి ఫరో నుంచి సైనికుల దాకా అందరినీ నీటిలోకి తెచ్చి జల సమాధి చేసి అంటాడు. అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్న వీరిని ఇంకెప్పుడు చూడరన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు చూడలేదు. అందుకని ఏమని రాసిందో తెలుసా? నీవు మిగుల అతిశయించి, అంటే ఏ రేంజ్లో అంటే యెహోవా అంటే ఇలా ఉంటుంది. అందుకే ఏదన్నా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వీరు వస్తున్నారన్న సంగతి ఆ ప్రాంతవాసులకు తెలిసి వారి గుండెలో అదిరిను అని ఉంటుంది. ఎందుకు? మామూలుగా చేయలే ఆ యుద్ధం, మిగుల అతిశయించి చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే మరీ దారుణమైన విజయం. ఆ పాటలో ఆ మాట పాడిందామే, నీవు మిగుల అతిశయించి జయించావు ప్రభా. గీత వాక్యం యొక్క ప్రత్యేకత చెప్తున్నా. గీత వాక్యాలు అంతటి స్పెషల్గా ఉంటాయి. వాటిలో ఉన్న లోతైన భావాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అది కొన్ని మనం చూద్దాం. మీరు మాత్రం ఇంటికి పోయిన తర్వాత ఎక్కడెక్కడ పాటలన్నా ఎత్తుక్కుని నేను చెప్తాను, కొన్ని చెప్తాను, మ్యాక్సిమం చెప్తాను, కొన్ని చెప్పను. అంటే మనకున్న టైంలో మీరు మాత్రం వెతుక్కుని మోషే రాసిన పాటలు అసలు ఏం రాశాడు, ఏముంది, గీత వాక్యాల్లో ఏ మాటలు ఉన్నాయి అనే దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 31:19. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకి నేర్పండి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్ష్యార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము అన్నాడు. ఒక పాట రాసి దాన్ని బట్టి కొట్టించమన్నాడు. 30వ వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికిన. చాలా కూల్గా కూర్చుని నీట్గా ఒక పాట పాడాడు అక్కడ. ఏంటి పాట? ఆకాశ మండలమా చెవియొగ్గు, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండిన. ఆగిపోండి. ఎలా ఉంటుందంటే, భూమి విను, ఆకాశమా విను. ఫస్ట్ మనకి ఏం చెప్తున్నాడంటే, ఈ భూమి ఆకాశాలకు ఒక సెన్స్ ఉంది. అవి చూస్తాయి, వింటాయి, బాధపడతాయి, ఆలోచిస్తాయి. ఇవన్నీ మనకు తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది, యెషయా గ్రంథంలోను, తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయంలోను తర్వాత తెలుస్తుంది. కానీ పాటలో దాన్ని ఎప్పుడూ రాసేశారు. భూమి విను, ఆకాశం విను, నేను మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడంట? దేవుని యొక్క వాక్యము లేదా దేవుని ఉపదేశం 4 రకాలుగా భూమి మీద మనుషుల మీద పడుతుంది. ఓ మంచి సబ్జెక్ట్ పోగొట్టేసుకుంటాను నేను ఈరోజు. ఇది ఎందుకంటే ఇది చెప్పడం లేదు. ఇప్పుడు 4 రకాలుగా పడుద్దంట. వర్షం వల్లే పడుద్దంట, వాన వల్లే పడుద్దంట, మంచు వల్లే పడుద్దంట, చినుకుల్లాగా పడుతుందంట. ఈ 4 వేరువేరు కాలాల్లో వేరువేరు పనుల కోసం వస్తాయి. మంచు పువ్వులు పూయడానికి, లేదా వెజిటేబుల్స్ టైం, చలికాలంలో మంచుకి వల్ల వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కాయడానికి వీటికి ఒక ఉపయోగం అవి చేస్తాయి. వాన ఒకలాంటి ఉపయోగం, తుంపర్లు ఒకలాంటి ఉపయోగం చేస్తాయి. అంటే వాక్యం ఎలా పనిచేస్తుంది? చినుకుల్లాగా,
వానలాగా, వర్షంలాగా, మంచులాగా రకరకాలుగా అది పడి మనుషులకు రకరకాలైన ప్రయోజనాలను చేస్తుంది అని పాటలో సింపుల్గా ఒక వచనం రాశాడు. దేవుని స్తోత్రం. మనం దాన్ని ఎంతైనా లోతుకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ వర్షం కోసం రాయబడింది వాక్యం, నా మాట ఇదిగో పైనుంచి కురిసే వర్షం వల్ల ఎక్కడ రాశాడు, మంచు కోసం ఎక్కడ రాశాడు, అవన్నీ కలిపి తెచ్చుకుంటేనే ఈ మాట అర్థమవుతుంది. కాబట్టి గడ్డపారలు పెట్టుకుని తవ్వుకోవడమే. పాటలో చెప్పాడా వాక్యాన్ని, నువ్వు తవ్వుకుని ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పుకోవడమే మన పని. అంత అద్భుతమైన గీత వాక్యాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దేవుని స్తోత్రం. ఇంకొంచెం ముందుకు వెళ్దామే. న్యాయాధిపతుల గ్రంథం. అక్కడ దెబోరా అనే ఒక ఆమె ఉంటుంది, ఒక న్యాయాధిపతి ఉంటుంది. వారు ఒక యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇస్తే 5వ అధ్యాయం, న్యాయాధిపతులు 5వ అధ్యాయం. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి. ఈ 5వ కీర్తన ఎవరు? ఒక ఆమె, ఒక ఆయన కలిపి రాశారు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు పాడకూడదు, ఆడవాళ్ళు బైబిల్లో వాక్యాలు మరి ఏం చెప్తాం, దీన్ని ఎలా తీసేస్తాం? తీయడానికి లేదు. స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత చూద్దాం. 2వ వచనం పాట ఏమైనా స్టార్ట్ చేసింది వాళ్ళు ఇశ్రాయేలీల్లో యుద్ధశాలులు ధైర్యం కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదను. ఆగండి, ఏమని పడింది? రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. ఎందుకంది ఈ పాటకు కొంచెం ఆ వచనంలో కొంచెం లోపలికి వెళ్దాం. జనరల్గా చదివితే రాజులారా వినండి అని చెప్పినట్టు. కొంచెం ఒక పొర లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇశ్రాయేల్కి రాజు ఉన్నాడు అప్పుడు? లేడు. న్యాయాధిపతులు, అధిపతులు ఉన్నారా? మీరు సైన్యాధిపతులు, మీరు శతాధిపతులు ఉన్నారా? లేరు. రాజులు లేకుండా, అధిపతులు లేకుండా గెలిచాం ఈసారి మా పాట ఏనంటారా అంటుంది ఆవిడ. రాజులు లేకుండా, అధిపతులు లేకుండా, ఎవరు లేకుండా గెలిచాం మా దేవుడి వల్ల, కాబట్టి వినండ్రా మా పాట అంటుంది. రాజులారా వినండి, అధిపతులారా వినండి, మా దేవుణ్ణి మేము గానం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆవిడ డైలాగులు ఎదరెదరు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా. కాబట్టి గీతవాక్యము దొరికిందా? కొవ్వు మెదళ్ళు ఎన్ని చోట్ల ఉన్నాయో ఎత్తుక్కోవడం, తినడం, స్తోత్రం చెప్పడం, ఎవడన్నా దొరికిన వెంటనే వాటిని వివరించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోదామండి మనం. ఇంకా దారిలో ఉంటాయి అక్కడక్కడ. సమూయేలు మొదటి అధ్యాయంలో 27వ వచనం చదువుతాను చూడండి. హన్నా అంటుంది, ఆ స్త్రీ నేనే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాను కదా, ఆ స్త్రీ నేనే, కొడుకు పుడతాడని చెప్పారు కదా, కొడుకు పుట్టారు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు, వాడంటే సమూయేలు, యెహోవాకు అక్కడనే మొక్కెను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా నేను ఓ పాట పాడింది అక్కడ హన్నా. మరి ఏం తీసేస్తారో వీళ్ళు, ఎన్ని పాటలు తీసేయాలో బైబిల్లోంచి. ఒక ఆమె రాసిన పాట, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. వెరీ గుడ్. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. వెరీ గుడ్. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని రాసిందండి. ఏమండి, అన్నాకి ఎవరు విరోధులు, ఎవరు శత్రువులు? పెనున్నా. ఏమంటుందో తెలుసా? దేవుడు నాకు ఇచ్చాడు బిడ్డ, ఈసారి ఇంటికి వెళ్ళి పెనిన్నతో, ఏమా మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకడేమో గోళీలాటకి వెళ్ళాడు, ఒకడేమో గూటీ పిల్లకి వెళ్ళాడు, ఇంకొకడు స్కూల్కి వెళ్ళమంటే అలాగే బయట తిరుగుతున్నాడు. మా ఓడు దేవుని మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. నేను అతిశయించదను. ఒక 20 ఏళ్ళు పోయింది. మీ ఓడు ఏం చేస్తున్నాడు? లారీ డ్రైవరు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? కండక్టర్ అయ్యాడు. మా ఓడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇక లైఫ్ అంతా ఏంటంటే అన్న చివరి నిమిషం వరకు. ఎందుకంటే అంతకు ముందు కాలంలో ఏ వ్యక్తి చేయలేనంతటి అద్భుతమైన పరిచర్య సమూయేలు చేశాడు. హల్లెలూయా. వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? ఊరుకోదు. వీధంతా అదే. మా ఓడే యుద్ధాలు చేసేస్తాడు, న్యాయాధిపతి రాజులను అభిషేకించేస్తాడు,
న్యాయాధిపతి యాజకత్వం చేసేస్తాడు, అన్ని పనులు న్యాయాధిపతి తీర్పులు తెచ్చేస్తాడు, అన్ని పనులు సింగిల్ హ్యాండ్ మీద కొనసాగించే ఒక కొడుకు ఆమెకు పుడితే ఇక ఆ తల్లికి అంతకంటే ఏం భాగ్యం అండి. అందుకే అంటే నా శత్రువుల ముందు ఆ పెనిన్నా చచ్చిపోయేదాకా ఇంకా ఆవిడ ముందు కాలు మీద కాలు వేసుకుని ఈవిడ ఏం చేయాలో అంత, నా శత్రువు ముందు నేను అతిశయించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటి అద్భుతమైన పాటలు, అంతటి అద్భుతమైన పాటలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇంకో మాట చూద్దామా? మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతించి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, అంటే ఇంకో పాట ఉందంటే కీర్తనలో లేని పాటలు ఎన్నున్నాయి. కీర్తన గ్రంథంలోకి రాని పాటలు, దేవుని కోసం గీత వాక్యములు చెప్పిన పాటలు ఎన్నో ఉన్నాయి. వీటిని కూడా మీరు పరిశీలన చేయండి. ఇది కూడా చాలా పెద్ద పాటే. 36 వచనాల పాట ఇది. అంటే ఇందులో ఎన్ని కొవ్వు మెదళ్ళు ఉంటాయో వెతుక్కోండి. దేవుణ్ణి మనం స్తుతించుదుముగాక. హల్లెలూయా. మళ్ళా చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ మధ్య చాలా రాసుకున్నాను కానీ మనకి టైం ఉన్నది. యెషయా గ్రంథంలో పాటలు ఉన్నాయి, ఇర్మియా గ్రంథంలో పాటలు ఉన్నాయి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. అది ప్రార్థనే, కానీ ఏం చేయాలంటే దాన్ని వాద్యములతో పాడదగిలింది, వాయిద్యాలతో పాడదగిలింది. అంటే అది ఒక పాట. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఈ లైన్ చదివితే మనం ఏమనుకుంటాం? మళ్ళీ మనసులో ఏమన్నా అనిపిస్తుంది? మీకేమనిపించింది? ఏంటి ఆ వార్త అనిపించిందా? ఇప్పుడు ఏం చేయాలి? మీరు తవ్వుకోవడమే. ఏంటి ఆ వార్త? దేని గురించి భయం వేస్తుంది? యెహోవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. ఏంటి కార్యం? ఆ కార్యానికి ఏమైంది? ఎందుకు దాన్ని నూతనపరచాలనుకుంటున్నాడు? అదొక పెద్ద వాక్యం అవుతుంది. సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియచేయము. ఇయర్స్ అయిపోతున్నాయి, అసలు ఆ కార్యం ఏంటి? దాన్ని నువ్వు ఎలా నూతనపరుచుకున్నావు చెప్పు. అక్కడ లైన్ రాశాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హల్లెలూయా. కోపడుతున్నా మన దేవుడు వాత్సల్యం. దాని మీద ఒక ప్రసంగం చేశాను, దాని పైలేని మీద ఒక ప్రసంగం చేశాను, దాని పైలేని మీద ఒక ప్రసంగం చేశాను, దాని పైలేని మీద ఒక ప్రసంగం చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చెప్పాలని కూడా ఆ లైన్ వచ్చిందనుకో, దాంట్లో నుంచి ఇంకో ప్రసంగం వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది పాట, అది గీతవాక్యం. గీతవాక్యం ఎప్పుడు చాలా అద్భుతమైన షైన్ చేయబడిన ఒక డైమండ్ లాంటిది. దానిని ఒక్కొక్క కోణంలో చూస్తే ఒక్కొక్క మెరుపు దానిలోంచి వస్తుంది. అందుకు మరింత సీరియస్గా గీతవాక్యాలను మనం చూచుతుముగాక. నేను ఎత్తు వదిలేసాను, తవ్వండి, అసలు ఏంటో తవ్వుకోండి, తెలుసుకోండి. ఆఖరిది నేను ఒకటి చెప్తానే, ఆఖరిది కాదులేండి, ఇంకొక 2 చెప్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం పాయింట్ మీరు క్యాచ్ చేస్తారమో చూద్దామే. 39 వచ్చిన నుంచి. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనమును వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిన. యోహాను ఎంత యాక్టివ్ పర్సన్ చూడండి. ఆ స్వరం వినగానే గెంతులేసేస్తున్నాడు లోపల. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఏం చేసిందండి? బిగ్గరగా ఇట్లా, నేను ఇప్పుడు ఏదన్నా ప్రొఫెసర్ గారు ఇది అన్నారనుకోండి, అమ్మ ఎలిజబెత్ గట్టిగా అనకమ్మా అంటాడు, గట్టిగా మాట్లాడకూడదమ్మా అంటే. పరిశుద్ధాత్మతో నిన్ను నీకు ఏం కంట్రోల్ ఉంటుంది రా భాయ్? వీళ్ళు ఎవరో నచ్చదు వీళ్ళకే. అక్కడ మాట్లాడుతా దేవుడు అంటారు, ఎందుకు అలాగా? దేవుడు అనొచ్చు కదా అంటాడు. నువ్వు అనొచ్చు, ఎందుకంటే నీకు ఆత్మ లేదు కాబట్టి నీ కంట్రోల్ నీకు ఉంటుంది. ఆత్మ కలిగినోడు తనకు ఒక ఎమోషన్ ఉంటుంది, తనకు ఒక ప్రేరణ ఉంటుంది. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినదై 6 నెలల్లో 7 నెలల్లో గర్భవతి, లోపల బిడ్డ కదులుతున్న కదలికలు అంత క్లియర్గా తెలుస్తుందంటే 6 to 7 months గర్భవతి అయి ఉండి ఆమె గట్టిగా మాట్లాడుతుందంట. పరిశుద్ధాత్మ చేత నిండినదై బిగ్గరగా ఇట్లా, నేను గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా అనొచ్చా అనకూడదా? ఈ ప్రతీది కోడిగుడ్డు మీద ఎంటుకలు లాగుతారు వీళ్ళు కూర్చొని, అన్నీ అంతే, అన్నీ ఏదో చెప్తున్నారు వీళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నట్టు ఉంది పరిస్థితి. చూద్దామే ఆమె ఏమంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును,
నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఆగిపోండి. ఏమండి, అసలు ఈమె ప్రెగ్నెంటా, మరియా ప్రెగ్నెంటా కాదా ఏం తెలుసు ఆమెకి? అసలు ఆమె గర్భంలో ఎవరు పుడుతున్నారో ఏం తెలుసు? పుట్టినవాడు ప్రభు అని ఎలా తెలుసు? అది నేను చెప్తుంది. పుట్టేవాడు ప్రభువు, అందరికీ ప్రభు భూమి మీద పుట్టబోతున్నాడని ఎలా తెలుసు? అసలు ఈ పుట్టినోడు ప్రభు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? లోకాసువార్త 2వ అధ్యాయంలో సర్వలోకమునికి సంతోషకరమైన సువర్తమానం ఏమనగా ప్రభు అయిన క్రీస్తు పుట్టాడు అని. అప్పుడు పుట్టినప్పుడు చెప్తే దేవదూతలు ఈయన ప్రభువు. పుట్టినప్పుడు కాదు, 1 month అయి ఉంటుంది ఆమె కన్సీవ్ అయ్యి, 1 నెల అయి ఉంటుంది మరియా కన్సీవ్ అయ్యి. ఆమె వచ్చింది చూడగానే ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి ఒక పాట రాసింది. ఆ పాటలో ముత్యాలు 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 జల్లి పడేసింది దాని నిండా. ముత్యాలే ఉంటాయి ఆ పాట నిండా. ప్రతి లైను నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించిన. ఎంత అద్భుతమైన మాట చెప్పిందంట ఆమె, ఎంత అద్భుతమైన మాట. తర్వాత ఏం పాట పాడేసిన తర్వాత 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. మళ్ళీ ప్రవచనంతో పాటు ఎత్తుకున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక అని చెప్తూ అందులో అద్భుతమైన మర్మాలు చెప్తాడు. అబ్రాహాముతో చేసిన నిబంధన, ఆ నిబంధన కోసం ఈ దూత రావడం, ఈ యోహాను తర్వాత యేసు వచ్చి ఆ నిబంధన స్థిరపరచడం ఆ పాటలో అద్భుతంగా రాస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. అదైపోయిన తర్వాత ప్రభు 8వ రోజున యెరూషలేము తీసుకెళ్ళినప్పుడు సమూయేలు వస్తాడు. సమూయేలు ఆ బిడ్డను తీసుకోగానే మళ్ళీ సమూయేలు పాట ఎత్తాడు. అక్కడ సమూయేలు పాట పాడతాడు. చూద్దాం 2వ అధ్యాయంలో 29వ వచనం. నాదా ఎత్తాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులార చూచితిని. హల్లెలూయా. ఏమని చెప్పాడు అనుకుంటున్నారు? అప్పుడు దాకా ఇశ్రాయేలుకి రాజు పడతాడు, ఇశ్రాయేలుకి రాజు పడతాడు, పుట్టాడు. ఇశ్రాయేల్ యూదుల రాజు ఎక్కడ? యూదుల రాజు ఎక్కడ? కానీ ఇక్కడ ఈయన పాటలో ఏం చెప్పాడో తెలుసా? సకల ప్రజల కొరకు సిద్ధపరచబడిన రక్షణ అన్యజనుల ఎదుట దేవుని వెలుగంటే ఏంటో చూపువాడు ఈ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆ పాటలో రాశాడు ఆ మాట. ఆ పాటలో ఆ మాట చెప్పేశాడు అంతే. చెప్పి ఏమని స్టార్ట్ చేశాడు? పరలోకమందున తండ్రిని ఏమని పలకరించాడు? నాదా అని పలకరించాడు. నాదా నీ రక్షణను కల్లారా చూస్తున్నాను. యోధా ఏమంటాడో తెలుసా? అద్వితీయ నాదుడు ఒకడే నాదుడు ఉన్నాడు, ఆ నాదుడు మన దేవుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఈ రెండు కలితంటే ఇతను పాడిన పాట, అతను రాసిన మాట కలిస్తే యేసే ఆ నాదుడు అని మనకు అర్థమవుతుంది. ఆ పాట ఎంత బ్యూటిఫుల్గా, ఎంత లోతుగా, ఎంత సింపుల్గా 3 లైన్లో అద్భుతమైన విషయాలు ఇతడు రాశాడు. ఆఖరి పాట చూద్దామండి. ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఏం పాట ఉందిరా బాబు అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యను లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారు ఎవడ వాయిద్యం వాడికి ఇచ్చేశారు. వాయించుకుంటున్నారు వాళ్ళు. ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు ఇలా పాడుతున్నారట, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవు కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. గట్టిగా స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. వాళ్ళు పాడిన పాటని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చదవండి. వాళ్ళు పాడిన పాట ఎంత స్పెషల్గా ఉంటుందంటే, దేవా సర్వాధికారి, ప్రభువా, దేవా సర్వాధికారి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పైన చదివినందుకే 666 ముద్ర వేసుకోమంటే వేసుకొని అన్నారు. ఆ కాలంలో ముద్ర వేస్తున్నవాడు ఎవడు? క్రీస్తు విరోధి. వాడే దేవుడిగా, వాడే విగ్రహముగా,
అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ వాడే రాజుగా, వాడు చెప్పిందే శాసనంగా, వాడి మాటే నమ్మాలని, వాడికే నమస్కారం చేయాలని ఆర్డర్స్ వచ్చినాయి 3.5 సంవత్సరాలు. ఆ ఆర్డర్స్ మధ్యన వాడు దేవుడుగా, పవిత్రుడుగా, దేవుని చెడ్డోడని తిడుతున్నాడు. ఈడు చెడ్డోడేంటి. అలాంటి కాలంలో మార్పు పొంది ముద్ర వేయించుకొని వాడు ఏం పాట రాశాడో తెలుసా? నీవు సర్వాధికారి, ఆడు కాదు. స్తోత్రం చెప్దామా? దేవా, ప్రభువా, నీవు సర్వాధికారి. ఇంకో మాట ఏమంటాడో తెలుసా? నీవు మాత్రమే పరిశుద్ధుడివి. దేవదూతల పాట ఏంటి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వీళ్ళ పాట ఏంటి తేడా? దేవదూతలు ఆది నుంచి ఉన్నారు పరలోకంలో, వాళ్ళు చూసిన ఒకే ఒక పరిశుద్ధుడు మన దేవుడు. అందుకని వాళ్ళు ఏమని పాడుతున్నారంటే పరిశుద్ధులు అని పాడుతున్నారు. వీళ్ళెవరో తెలుసా? లోకంలో రకరకాల దేవుళ్ళని, దేవతల్ని చూసేసి వాళ్ళని మన దేవుడితో కంపేర్ చేస్తూ వీళ్ళ పరిశుద్ధులని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ పరిశుద్ధులు కాదు. నీవు మాత్రమే పరిశుద్ధుడివి. హల్లెలూయా. ఆ పాట ఎంత స్పెషల్గా ఉందంట. ఏమంటాడు తెలుసా? నీవు గొప్పవాడివి, నీకు నమస్కారం చేయుదురు. వాళ్ళు ఉన్న టైంలో ఆర్డర్ ఏంటి? ఈ ప్రతిమకు నమస్కారం చేయవలను. వీళ్ళ పాట ఏం చెప్తున్నారు తెలుసా? ఆడికి కాదు నమస్కారం చేసేది, నీకు మాత్రమే నమస్కారం చేసేదము. హల్లెలూయా. ప్రతి మాట వాళ్ళు అనుభవించిన బాధలో నుండి, వాళ్ళ కాలంలో అనుభవించిన ఇబ్బందుల్లో నుంచి వాళ్ళు తట్టుకొని వచ్చి ప్రభువుని పొగుడుతూ రాసిన పాట ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో ఉన్న పాట. ఇలాంటి ఎన్నో పాటలు కీర్తనలోను, పరమగీతంలో, విలాపవాక్యంలోనూ కాకుండా ఇంకా బైబిల్లో వీటికి కానీ వేరొక గ్రంథాల్లో పాటలు రాయబడ్డాయి. అవి ఎప్పుడు దొరికినా, ఎప్పుడు కనబడినా చాలా జాగ్రత్తగా వాటిని చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా పాటలు రాయాలనుకున్నప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఒక చరణంలోనో, ఒక లైన్లోనో, ఒక పల్లవలోనో, ఎక్కడైనా అక్కడక్కడ కుదిరిన చోట దేవుని వాక్యాలను మిళితం చేసి పాట రాయగలిగితే అది జీవం కలిగిన మాట కాబట్టి అనేక మందిని ఉజ్జీవింపజేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదామండి మనం. అంటే ఇది ఒకటి ఎక్కువసేపు, మిగతాది షార్ట్గానే ఉంటుంది. మొదటిది ఏమైంది ఈరోజు? గీతవాక్యం అయ్యింది. తర్వాత మాట యెహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. మరియు నీవు ఇశ్రాయేలు అధిపతులను గూర్చి ప్రలాప వాక్యమునెత్తి ఇట్లు చెప్పుము. ఏ వాక్యం ఎత్తి చెప్పాలంటండి? ప్రలాపవాక్యము అంటే అర్థం ఏంటంటే చాలా బాధ గురించి చెప్పేది, నాశనం గురించి చెప్పేది. ఏదో జరిగిపోయింది, ఇబ్బంది ఏదో జరిగిపోతుంది, దానికి సంబంధించిన మాటలు. నిజానికి దేవుడు తన వాక్యాన్ని ఎందుకు పంపాడంటే మనుషుల్ని మార్చడానికి, మనుషుల్ని బ్రతికించడానికి, మనుషులు ఆశీర్వదించబడ్డానికి దేవుడు తన వాక్యాన్ని పంపాడు. కానీ ఆ వాక్యాన్ని అతిక్రమిస్తే మరేంటి? దాని గురించి కూడా దేవుడు చెప్పాలి కదా. దేవుడు ఎక్కడెక్కడ మానవుల నాశనం గురించి, మానవుల యొక్క దౌర్భాగ్య స్థితిని గురించి చెప్తాడో అవన్నీ ఏంటో తెలుసా? ప్రలాప వాక్యాలు. ఒకసారి ఒకడు అన్నాడు, మన దేవుడు చాలా మంచోడండి, ఏదో నరకం ఉందని, శిక్ష ఉందని చెప్పేవన్నీ ఊరికినే భయపెట్టడానికి చెప్పాడు అన్నాడు. కాదు, అవి ఏంటో తెలుసా? ప్రలాప వాక్యములు. దేవునికి స్తోత్రం. అవి కూడా వాక్యాలే. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం స్టార్ట్ చేయండి. అక్కడ ఏమంటాడు? ధన్యతల గురించి మొదలు పెడతాడు. అంతా మంచి శుభసూచకాలు, చక్కని మాటలు స్టార్ట్ చేస్తాడు. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటాడంటే, ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా నీ నామాన్ని ప్రవచించలేదా, దెయ్యాలు వెళ్ళ. ఇవేంటి? ఈ ప్రలాపవాక్యాలు మానవుని నాశనానికి సంబంధించి, మానవుని దారుణ పరిస్థితికి సంబంధించి దేవుడు గద్దించి చెప్పే మాటలు. అంటాడు కదా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అన్నప్పుడు వరుసగా గర్భిణులకు శ్రమ, పాలిచ్చు వరుస. ఒక మాట అండి, దేవుడు అది ఇష్టపడతాడా? అలాగా మనుషులు అలాగ ఇబ్బంది పడాలని దేవుడు కోరుకోడు. కానీ అలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్తున్నాడు. అది కూడా వాక్యమే దేవుని నోట నుంచి వచ్చింది, అది సంపూర్ణంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. మనమేం చేయాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలాప వాక్యాలు మన మీద ఎలుబడి చేయకూడదు. ప్రలాప వాక్యాలు మనకు వర్తింప చేయకూడదు. దేవుడు ప్రలాప వాక్యాలు హెచ్చరికను చూసి మనం ఏం చేయాలంటే, ఇవి నా మీద జరగకూడదు ప్రభువా, నేను తప్పించబడే మాటలు ఉన్నాయి, అవి మాత్రం నాలో నెరవేర్చబడినట్లు తగిన ప్రవర్తన నాకు ఇయ్యండి. మనం అందరం ప్రార్థన చేద్దుముగాక. సో ప్రలాప వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ వాక్యాలు కూడా దేవుడు పలికినవే. ఒక వ్యక్తి దుష్టుడిగా చచ్చిపోవడం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు.
కానీ ఆడు దుష్టుడుగానే ఉంటే ఆయన దేవుడు ఖచ్చితంగా చంపుతాడు, నిత్య శిక్షకి వాళ్ళని పంపిస్తాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 20వ అధ్యాయం ఉంది. 20వ అధ్యాయంలో పుస్తకాలు తెరవబడతాయి, మృతులందరూ తీర్పు పొంది అగ్నిగుండంలో పరవేయబడతాయి. ఇష్టమా అండి దేవుడికి? ఇష్టం కాదు. కానీ ఆ తీర్పు ఈ లోకంలో ఉండాలి. ఆ తీర్పు కూడా ఖచ్చితంగా వాక్యమే, అది ప్రలాప వాక్యమై ఉంది. హల్లెలూయా. తర్వాత మాటకి వెళ్దామండి. ఇంకొక మాట చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన, అంటే ధర్మశాస్త్రం అయిపోయింది దాని సంగతి, దాని తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించెను అన్నాడు. ఏంటంటే వాక్యానికి ఏ పేరు పెట్టారు ఇక్కడ? ప్రమాణపూర్వకమైన వాక్యము, వర్డ్ ఆఫ్ ఓత్, అంటే ప్రామిస్డ్ వర్డ్. ఒక మనం అర్థం చేసుకోవాలి చెప్పాలంటే. ప్రమాణం అంటే ఏంటి? ఒట్టు మీకు ఇది ఇస్తాను అని వాగ్దానం. వాగ్దానపూరితమైన వాక్యము, ప్రమాణపూర్వకమైన వాక్యము. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? దేవుడు చేసిన ప్రమాణాలు ఉన్నాయి. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, యేసుప్రభు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒకటి పెద్ద గొప్ప ప్రసంగికులు ఇప్పుడు వెళ్ళు. భూమి మీద ఏ ఆశీర్వాదాలు అయినా కూడా మనం ఏం అడగకూడదు, మనం ప్రభు కోసం భరించాలి, సహించాలి, శ్రమలు తట్టుకోవాలి, ఏమైనా సరే పోగొట్టుకోవాలి. అన్నీ నిజమే. ప్రభు కోసం మనం ఏమైనా పోగొట్టుకోవాల్సి వస్తే పోగొట్టుకోవాలి. కానీ ఆయన మనకి ఏమి ఇవ్వడం అనేది ఉందే, అది పూర్తిగా తప్పుడు బోధ. దేవుని వాక్యం ప్రమాణపూర్వకమైన వాక్యం, వాగ్దానాలతో కూడిన వాక్యం. ఇంకొకటి అంటాడు కదా, మీరెప్పుడు పాత నిబంధన వాగ్దానాలే తీసుకుంటారు. అసలు పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధనలకు వాగ్దానాలు లేవు, కొత్త నిబంధనలకు ఆశీర్వాదాలు లేవు, మనం రక్షణ పొందుకోవడమే ఆశీర్వాదం అంటాడు. ఒక కోణంలో నిజమే. మన వాగ్దానాలన్నీ ఏముంటాయి? నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్దెలదు, పాత నిబంధన. నీ కొట్టల్లో ధాన్యం, పాత నిబంధన. నీ భోజన బాల చుట్టూ, పాత నిబంధన. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు పాత నిబంధన. అన్ని పాత నిబంధనలే. 95-98% మనం ఏదైతే వాగ్దానాలు వాడతామో అవన్నీ పాత నిబంధనలే. అందుకే వాళ్ళు ఏమంటారు అంటే, ఎప్పుడు నువ్వు పాత నిబంధన వాగ్దానాలు పట్టుకుంటావేట్రా బాబు, కొత్త నిబంధనలు అసలు ఎలాంటి ఆశీర్వాదాలు ఉండవు, ఆశీర్వాదాల కోసం మనం చూడకూడదు అని చెప్తారు. అసలు కొత్త నిబంధనలో ప్రామిసులు ఉన్నాయి లేదా? బైబిల్ ఏం చెప్తుంది? ప్రమాణపూర్వకమైన వాక్యం. లూకాసు వార్తలో అంటాడు ఏమంటే, చాలామంది మీకు వ్యతిరేకంగా తిరుగుతారు. 21వ అధ్యాయం 9వ వచనం అనుకుంటారు. చాలామంది మీకు వ్యతిరేకంగా తిరుగుతారు, అయినను మీ తల వెంట్రుకైనను నేల రాలదు. అంటే ఏంటి? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు కంటే పెద్దది కదా ఇది. ఆయుధం వర్ధిల్లదు అంటే అది వచ్చి నిన్ను చంపలేదు, ఒకవేళ గాయపరచవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నిన్నేం చేయలేదు. ఇక్కడ ఏమన్నాడంటే సింపుల్గా, నీ తల వెంట్రుక కూడా ఎవడో లాగలేడు. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దానం కదా. మాలాంటి వాళ్ళు బతుకుతున్నది ఆ వాగ్దానం బట్టి కదా. ఎంతమంది ఎదురు తిరిగినా ప్రభు చెప్పిన మాట, ఎవడు వాగ్దానం ఉండదన్న వాడెవడు, ప్రమాణాలు లేదన్నవాడు ఎవడు? ప్రమాణపూర్వకమైన వాక్యం ఇది. దేవునికి స్తోత్రం. ప్రమాణపూర్వకమైన వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఉందండి. రేపటి గురించి చింతించుకో, రేపటి దినం రేపటి గురించి చింతిస్తే ఎంత పెద్ద ప్రామిస్ అండి అది. అందరికీ ఉన్న బాధ ఏంటి? రేపటి గురించే బాధ. స్వప్న గారిని కదిపి, ఏంటంటే మీ పరిస్థితి అండి? ఏముందండి, మా పిల్లలు ఎదగాలి, సంపాదించుకోవాలి, ఏదో ఉద్యోగం చేసుకోవాలి, మంచి భర్త, అన్నీ రేపటికి సంబంధించినవి అన్నీ. మన వాళ్ళు ఎవరన్నా కదిపితే మన అందరూ ఏంటి? రేపుడు, ఫ్యూచర్. యేసుప్రభు అన్నాడంటే, ఈరోజు ఏమైతే పెట్టానో తినే శుభ్రంగా పడుకున్నాడు. నేను చూసుకుంటాను, నీకు ఏదైతే పెట్టానో ఈరోజు ఫుడ్ అది తినే. ప్రభా ఫుడ్ కోసం, నువ్వు ఫుడ్ కోసం కూడా ఆలోచించకరా బాబు. ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏంటి ఒక అద్భుతమైన ఒక విషయం చెప్తాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణాన్ని గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గూర్చి అయినా చింతించకండి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా అంటున్నాడు. ఏమన్నాడంటే, ఏందంటాం, ఎలాగరా బాబు, తినకపోతే ప్రాణం పోద్దని. ఏసే ఏమన్నాడంటే, ఆ ప్రాణాన్ని కాపాడతాను నేను.
తింటే ప్రాణం ఉంటుందన్న నేను ప్రాణాన్ని కాపాడుతాను. వస్త్రం వేసుకోకపోతే ఈ డస్ట్ గిస్ట్ ఈ పరిస్థితులు ఎలాగా నా శరీరం ఏమైపోద్ది అనుకుంటున్నావా? నీ శరీరం ఇప్పుడు మంచి బట్టలు వేసుకున్నావు, రోగం ఎవడు కాపాడతాడు? శరీరానికి రోగం రాకుండా ఎవడు కాపాడతాడు? ఏసేమన్నాడంటే నీ ప్రాణాన్ని నీ దేహాన్ని నేను కాపాడుతాను. ఎంత పెద్ద ప్రామిస్ అది. ముందుకు వెళ్ళిపోతే అంటాడు, అడవి పువ్వులు చూడండి ఎంత బాగుంటాయండి. ఇప్పుడు గడ్డి పువ్వులు చూడండి, సూపర్. మార్నింగో లేదో ఈవినింగో పోస్తాయి, చాలా బాగుంటాయి. మరుసటి రోజు చూడడానికి వెళ్ళి ఎండిపోయి ఉంటుంది. ఈరోజు ఉంటే రేపు వాడిపోయేదాన్ని అంత బాగా చూసుకుంటే మిమ్మల్ని నేను ఎంత బాగా చూసుకుంటాను. మీకు ఏం కావాలంటే అవి నేను ఎంత అద్భుతంగా నేను ప్రొవైడ్ చేస్తాను, ఇస్తాను. కాబట్టి మీరు దేని గురించి చింతపడద్దు. మీరు హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీ ఫుడ్ నుంచి మీకు కావలసిన ప్రతి వనరుల్ని సమకూర్చేవాడు నేనని చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే ఉద్యోగం ఉన్నప్పుడు లేనప్పుడు, వ్యాపారం సీజన్లోనూ ఏ రోజైనా మనం అందరం మామూలుగానే 3 పూట్ల ఏదో ఉపవాసం ఉంటే మానేయాలి తప్ప లేక మానే 3 పూట్ల తింటాం, మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాం. కొనుక్కోవడం ఎందుకని మానేస్తాం తప్ప కొనుక్కోవాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొనుక్కోగలం. మనకు కావాల్సిన వాటన్నిటినీ ఆయన ప్రొవైడ్ చేశాడు. ఇది మన ప్రామిస్, ఇది ప్రమాణపూర్వకమైన వాక్యం. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రమాణాలు కనబడినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకో. నూతన నిబంధన ప్రమాణాన్ని గట్టిగా పట్టుకో. అందుకే బైబిల్ ఇలా అంటది, క్రీస్తునందు ప్రతి వాగ్దానము అవునన్నట్లుగా ఉన్నది. హల్లెలూయా. ప్రతిదానికి ఎస్ అంటాడట. ప్రభు ఈ వాగ్దానం చేసే మరి ఎస్ ఓకే తీసుకో అంటాడు కదా. మిమ్మల్ని తీసుకెళ్తారు, వాళ్ళ ముందు వీళ్ళ ముందు నిలబెడతారు. ఏం మాట్లాడదామని కంగారు పడద్దు, ప్రిపేర్ అయిపోకండ్రా బాబు. ఆ సమయానికి మీరేం మాట్లాడాలో వాటిని నేను మీ నోటికి అందజేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. అవి చూసి కదా మేము డిబేట్లకు వెళ్తా, అవి చూసే డిబేట్లకు వెళ్ళేది. ప్రభా వాడు ఎవడైనా నాకు వాగ్దానం ఉంది, ప్రమాణపూర్వకమైన వాక్యం ఉంది. మనకి వాగ్దానాలు ఉన్నాయి, మన ఫ్యామిలీకి వాగ్దానాలు ఉన్నాయి, మన కుటుంబాలకు వాగ్దానాలు ఉన్నాయి. ఇది జరిగినప్పుడు మీ విడుదల సమీపంగా ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. ఏం జరుగుతున్నది? ఇదిగో నా చేతిలో నుంచి నా గొర్రెలను ఎవడో తీసుకోలేడు. ఎలాంటి ప్రామిస్ అండి అది? గొర్రె వదిలించుకుని పోవాలేమో వేసే దగ్గర, ఎవడైనా లాక్కుని పోదామని మన గురించి ఆడు సాతానుగాడు ఎంత ట్రై చేసినా బండ సందుల లోపల ఉన్న కుందేలు పిల్లలాంటి వాళ్ళు మనం. ఆడు కనబడతాం కానీ ఆడు లాక్కోలేడు. మనం బయటికి వెళ్తే పోతాం తప్ప దేవుని బండ సందుల్లో మనం ఉన్నంతకాలం మనల్ని ఆయన చేతిలోంచి లాక్కోగలవాడు ఎవడూ లేడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి అసలు. ఆ కోణంలో చదవండి ఒకసారి బైబిల్ చదివేటప్పుడు. అలా చదవం కదా, ఎప్పుడు ప్రామిసులు కావాలన్నా యెషయా గ్రంథానికి, కీర్తన గ్రంథానికి, అక్కడికి ఇక్కడికి వెళ్తాం కదా. ఈసారి మత్తయి సువార్తను చదివేటప్పుడు ఎప్పుడైనా ఆ కోణంలో కూడా వేసేట్రా ప్రమాణం 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 ప్రమాణం. అసలు ఆయన స్టార్ట్ చేసిందే ప్రమాణం. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. చేసాడు ప్రామిస్. వారు దేవుణ్ణి చూసేద్దరు ప్రామిస్ చేశారు. ఆయన ప్రసంగం స్టార్ట్ చేసిందే ప్రమాణాలతో. ఏమి ఇవ్వడం అంటారేంట్రా? నాకు ఎలాగ అర్థమవుతుంది బైబిల్కి? వాక్యం ఎన్ని కోణాల్లో పని చేస్తుందో తెలిసినప్పుడే ఆ వాక్యంలో దేవుడు మనకి ఎన్ని రాయించాడో మనకు అర్థమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 78. అసలు ఇది ఒక్కటే ఒక సండే చెప్పచ్చు, కానీ నాకు ఆరాటం తెలుసు కదా మీకు. 78 2వ వచనం, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. ఏ వాక్యం అండి? గూఢవాక్యం, సీక్రెట్ వర్డ్స్, మర్మాలు. అంటే వాక్యంలో మనకు రాయబడిన బైబిల్లో ఇంకొక రకం కూడా ఉన్నాయంటే ఏంటవి? గూఢవాక్యాలు. మామూలుగా వాక్యమే తవ్వితే లేయర్ కింద ఉంటుంది. ఈ గూఢవాక్యం ఒక సింపుల్గా ఉంటుంది, దాన్ని వెతుక్కుంటే చాలా మాటలు చెప్తాడు. ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది దేవుడికి వ్యతిరేకమైన వాళ్ళు, అంటే యేసుక్రీస్తుకి వ్యతిరేకమైన వాళ్ళు, యోహాను సువార్త 1:1 తెలుసు కదా అందరికీ. ఒకసారి చెప్పండి, చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము లేకుండా ఏది సృజించబడలేదు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈడేమంటాడంటే వాక్యం దేవుడిదై ఉండెను, దేవుడు పక్కన ఉన్నాడు, వాక్యం అనే యేసుప్రభు పక్కన ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు అంటాడు. వాక్యం గూఢమైంది. ఒకసారి యోహాను సువార్త, ఇది చాలా ముఖ్యమైన మాట,
గోడవాక్యం కదా, మరి అలాగే ఉంటుంది. ఆయన ఆది అందు, 2వ వచనంలో, ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. సమస్తము వాక్యం మూలంగా కలిగిందంట. ఆది అందు వాక్యం ఎక్కడుందంట? సృష్టించేటప్పుడు ఆయన దగ్గర ఉందట. ఆది అందు వాక్యం ఆయన వద్ద ఉండెను, ఆయన లేకుండా, ఈ వాక్యం అనేది లేకుండా ఏది కలగలేదట. వాక్యం వలనే అన్నీ కలిగినాయి అంట. నేనేం చెప్తానంటే, అసలు ఇది ఎప్పుడు జరిగింది? అదేందు వాక్యం ఉందో ఓకే, వాక్యం దేవుడి పక్కన కూర్చేసుకుని కూర్చున్నాడు అనుకుందాం, వాళ్ళు చెప్పినట్టుగానే కూర్చున్నాడు అనుకుందాం. క్రియేట్ చేసేటప్పుడు ఆది అందు ఈయన ఎక్కడున్నాడు? ఆయనతో కలిసి సృష్టి ఎలా చేశాడు? ఆ మాట ఏం చెప్తుందండి? ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ వాక్యము లేకుండా కలిగి ఉన్నది ఏది కలగలేదన్నాడు. అసలు ఈ కలిగి ఉన్న సృష్టి ఈ వాక్యం అనేవాడితో ఎలా చేయబడింది? ఈ వాక్యం అనేవాడి పాత్ర ఏంటి? క్రియేట్ చేసినప్పుడు వాక్యం అనేవాడి పాత్ర. ఇప్పుడు క్రియేషన్ ఎలా జరిగిందో మనకు తెలుసు కదా. ఎప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయం. క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను. అక్కడ ఎక్కడున్నాడో చూపించాలి మనకి. వాక్యం ఎక్కడుందో చూపించాలి. పక్కన ఉన్నాడు అన్నాడు కదా, ఎక్కడున్నాడు? ఆయన అగాధ జలముల మీద ఆత్మ అల్లాడు, పరిశుద్ధాత్మ కనబడ్డాడు. కానీ మనకు ఇప్పుడు కనబడాల్సింది ఎవరు? వాక్యం కనబడాలి. ఎక్కడున్నాడు ఆయన? తర్వాత చీకటికి, అగాధ జలం మీద చీకటి ఉంది కదా, ఉన్నప్పుడు ఆయన వెలుగు కలుగుగాక అన్నాడు, వెలుగు కలిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? యేసుక్రీస్తు లేకుండా ఏమీ కలగలేదన్నాడు కదా, యేసుక్రీస్తు అందులో ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదు అంటే యేసుక్రీస్తు ఆ పక్కనే ఉన్నాడు. వాక్యం అనేవాడు ఆ పక్కన, ఆది అందు పక్కన ఉన్నాడు అని అన్నావు కదా, అదే ఎక్కడున్నాడు అక్కడ? వెరీ సింపుల్. వెలుగు కలుగుగాక అని స్వరం ఎత్తి మాట్లాడాడు. ఆ వాక్యే యేసై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. గొడవలు ఏమున్నాయి? ఇంకా గొడవలే లేవు. 1వ అధ్యాయం అంతా క్రియేషన్. ఆ 1వ అధ్యాయంలో ఎక్కడున్నాడు? ఆయన ద్వారా ఎలా కలిగింది? ఆయన ద్వారా ఆయన మూలముగా సమస్తము కలిగెను అని రాయబడింది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలంగా ఎలా చేశాడు? చాలా సింపుల్. 1వ అధ్యాయం అంతా చదివితే కలుగుగాక 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 అని పలికెను, వాక్కు పలికెను. ఆ వాక్కే యేసై ఈ లోకానికి వచ్చాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. అదే గోడవాక్యం. గోడవాక్యం అంటే అదే. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి యేసు ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటే 2, 3, 30 మంది తన్నుకోవాల్సిన అవసరం ఏం లేదు. దేవుడు తన మాటతో పలిగాడు. ఆ మాటే యేసు. ఆ మాటే ఆయన రిప్రజెంటేటివ్. ఆ మాటే ఆయన, ఇంకొకటి ఏమీ కాదు. అదే ఆలోచిస్తే అర్థమైపోతుంది. మీకు ఇంకో గోడవాక్యం చెప్తానే, మీకు అన్నీ తెలిసిలేండి. నేను ఫీల్ అవుతున్నాను అది గోడవాక్యం కింద. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉంది. దేని గురించి చెప్తున్నాడంటే, దేవుని కోసం, దేవుని భక్తి గురించిన సీక్రెట్ చెప్తున్నాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షం. ఆయన ఏంటి మళ్ళీ? ఎవరి గురించి ఎత్తాడు ఇప్పుడు అక్కడ? 16వ వచనం. దైవభక్తిని గురించిన మర్మం ఎత్తింది ఎందుకు? దేవుడి గురించి ఎత్తాడు. కానీ ఏమని ఎత్తుతున్నాడు? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు. ఆయనకి ఎక్కువ తర్జుమాలు ఏం చేశారు? దేవుడు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. గాడ్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్లెష్ అని రాశారు. పోన్లే, అది కూడా పక్కన పెడదాం. దేవుడు శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. బయట లోకమంతా యేసు చాలా మంచోడురా అనుకున్నారంట. దేవదూతలకు కనబడిను. అక్కడ ఆగిపోండి. ఏమైందంట? దేవదూతలకు కనబడి. అంత పెద్ద మ్యాటర్ ఇది. దేవదూతలకు కనపడడం ఏంటి? దేవదూతలు చూడాలని ఎందుకు అనుకున్నారు? అసలు దేవదూతలకు కనపడడం అనే టాపిక్ ఇక్కడ ఎందుకు వచ్చింది? వెంటనే గోడవాక్యం కదా, ఒక లేయర్ లాగుదాం. లేయర్ లాగితే యెషయా ఆరాధించుచుండగా, సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉండగా, 2 రెక్కలతో కళ్ళు మూసుకుని చూడడానికి లేదు. చూడడానికి లేదు. వాళ్ళందరి మనసులో ఏముంటుంది? ఒకరోజు కాకపోతే ఒకరోజైనా అసలు కూర్చున్నవాడు ఎలా ఉంటాడని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా.
ఆ క్యూరియాసిటీ పెరిగిపోతుంది వీళ్ళకి. చూడాలి 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 చూడాలి. ఈలోపు భక్తులు ప్రవచనాలు రాస్తున్నాడు. యెహోవా తానున్న స్థలం నుండి దిగి వచ్చి మనుషుల మధ్య నివాసము చేయనని ఉంది వచనంలో. తానున్న స్థలం నుంచి దిగి మీ మధ్య నివాసం చేయను అనగానే దేవదూతల చెవులు పెద్ద అయిపోయినాయి. ఏంటి వచ్చేస్తాడు కిందకి, వచ్చినప్పుడు చూడొచ్చు అనుకుంటున్నారు. ఈలోపు మరి ఎప్పుడు వస్తారో తెలియదు వాళ్ళకి. దేవదూతలకి వాక్యాలు, అర్థాలు, కాలాలు వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి రాత్రులు పగలు లేవు కదండి. వాళ్ళకి ఉన్నదంతా ఒకే టైము, ఇచ్చింది ఒకే పాట. రాత్రి పగలు మొత్తం, ఇంకా మన రాత్రి పగలు వాళ్ళకేం నైట్స్ లేదు కదా, పాట తప్ప ఏం తెలియదు. ఇప్పుడు దీనిలో ఎనలైజేషన్ కావాలి వీళ్ళకి. అసలు ఎప్పుడు వస్తాడు, ఏ కాలంలో వస్తాడో వాళ్ళకి కావాలి. ఎలాగా? పేతురు రాసిన మొదటి పత్రిక 10వ వచనం, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణను గూర్చి పరిశీలించుచు, రక్షణ అంటే ప్రభు రావడం గురించి, తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ముందే రాశారు కదా వీళ్ళు. యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో, ఇతర గ్రంథాల్లో ప్రభు గురించి రాశారు. ప్రవచించినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించి. ఈ ప్రవక్తలు ఏం చేశారంట? వీళ్ళ చిన్నోళ్ళు కాదు వీళ్ళు. మనం ఏమనుకున్నాం, ప్రవచించేసి వదిలేశారు అనుకున్నాం. ప్రవచించి వదలలేదు. వీళ్ళ క్యూరియాసిటీ వీళ్ళకి ఉంటుంది కదా. వీళ్ళు ఇలాగ అన్నాడు, ఆ రాజుల కాలం, ఏ రాజుల కాలం, ఇదిగో ఫస్ట్ ఈడొచ్చాడు, తర్వాత ఈడొచ్చాడు, అంటే తర్వాత ఇంకొకడు వస్తాడు, ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు, వాడు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వస్తాడనమాట అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చుని ఎనలైజ్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ ఈ కాలంలో వస్తాడు, అయితే ఈ ప్రవచన ప్రకారం ఈ ప్లేస్లో పడతాడు అని వీళ్ళ ప్లేస్ని ఎనలైజ్ చేశారు. తర్వాత టైంని ఎనలైజ్ చేశారు. వాళ్ళందరూ విచారం చేసి పరిశోధిస్తున్నారట. పరిశోధిస్తుంటే పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించడం ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై, అంటే ఇది మన కాలంలో జరిగింది అంటున్నాడు పేతురు. మన కాలంలో జరిగింది, కానీ ఇది వాళ్ళు ఎప్పుడో ప్రవచించారు. అది తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరనే సంగతి వారికి బయలుపరచబడిన. వాళ్ళట టైములు రాసుకున్నప్పుడు ఎంత బాగుంది మాట చూడండి. టైములు రాసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైందంట, ఇది మన కాలంలో జరగదో, ఇది తర్వాత కాలంలో జరుగుద్దని వాళ్ళకి అర్థమైందంట. అంటే టైములు రాసుకున్నారు, వాళ్ళకి అర్థమైంది. దేవదూతలు ఈ కార్యములు తొంగు చూడకూర్చారు. మీకు ఏట్రా పని ఇక్కడ? వీళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళు పరిశుద్ధులు అంటారు, టైం చూస్తారు, పయనించేళ్ళు. వీళ్ళు మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చూస్తారు. ఓకే, అయితే ఇంకా రాడు, పాటలో ఉందాం మనం ఈలోపు, ఇంకా రాడు, ఇప్పుడు వచ్చేస్తాడు, ఇగో ఈ రాజు మారిపోయాడు, పాట సౌండ్ పెంచేస్తుంటారు. వీళ్ళు పునాదులు కదిలిపోతుంటాయి సార్. వీళ్ళందరూ ఆయన్ని చూడడానికి అంత క్యూరియస్గా ఉండి వీళ్ళు చేస్తున్న విచారణ, పరిశీలన అన్నిటినీ గమనించుకుంటూ చాలా ఆత్రంగా ఉన్నారట. మొత్తానికి ఆ కాలం వచ్చింది, పుట్టేసాడండి. పుట్టేసిన తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళమని చెప్పండి, గొర్రెలు కాపరికేళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి రండి. వచ్చాడు, చెప్పి పోవచ్చు కదా. చెప్పేసి శిశువు దగ్గరికి పోయి పరలోక సైన్య సమూహం అంతా వచ్చి, ఎందుకు వీళ్ళు ఎప్పటి నుంచో ఆశ ఉంది, ఆ ఆశ తీర్చుకోవడం కోసం పరలోక సైన్య సమూహం అంతా వచ్చి అక్కడ ఆరాధన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆరాధన, పైన ఉంటే పైన ఆరాధన చేస్తారు, కింద ఉంటే కిందకు వచ్చి ఆరాధన చేస్తారు. ఇంకా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఏంటంటే కింద ఉన్నప్పుడే ఉంటుంది, ఎందుకు చూసి చేయొచ్చు, పైన ఉన్నప్పుడు చూడడానికి లేదు. ఇంకో మాట ఆలోచిస్తే ఈయన ఎదిగిపోయేదాకా పైన చూస్తారు కదా, ఎక్కడ వదులుతారు వెళ్ళు, దేవతలు కనబడ్డాడు కదా చూసే. ఈయన 40 రోజులు ఫాస్టింగ్లో అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ పైన డ్యూటీ వదిలేసి అరణ్యంలో ఆయనకి పరిచర్య చేయించుండేను. చూసారా మాట? అంటే వీళ్ళకు ఉన్న కోరికలు, ఆరాటం, చూడాలనుకున్న ఇష్టం అన్నీ ఆ 40 రోజులు ప్రభుతో ఉండి, ప్రభు బాధపడుతుంటే గెత్సెమనే తోటలో దేవదూత వచ్చి అతన్ని బలపరిచెను. వీళ్ళందరి యొక్క కోరిక ఏంటంటే దేవుణ్ణి చూడాలని. ఆ కోరిక ఆయన భూమి మీద వచ్చినప్పుడు తీరింది. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకా అవ్వలేదా మాట? ఏంటి తిమోతి పత్రికలో ఆ 16 వచనం ఇంకా అవ్వలే. తర్వాత రక్షకుడని ప్రజలలో నమ్మబడిను. వెరీ గుడ్. రక్షకుడని జనంలో ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను. మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు, ఆరోహణుడై ఏమయ్యాడు? తేజోమయుడైన. ఇక్కడ ఆగిపోండి మళ్ళా. ఇప్పుడు అసలు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఎవరు? తండ్రి. ఇప్పుడు ఈయన మామూలుగా తండ్రి పంపితే వచ్చాడు, వచ్చి మళ్ళీ పరలోకానికి పోయి ఎక్కడో చోట ఆయన ప్లేస్ ఆయన కొడితే అక్కడ కూర్చోవాలి.
కానీ ఏమన్నాడు? ఆరోహణుడై తేజోమయుడైను. తేజోమయుడైపోతే మరి మనకి అడ్వకేటో, మన కోసం మన పక్షాన్ని వాదించేవాడు, మనకి యాజకుడో, మరి దర్శనాల్లో కనబడేవాడు, ఎక్కడిద్దరుంటే వాళ్ళ మధ్యకు వచ్చి ఉండాలనుకున్నవాడు, ప్రభువే ఆత్మ పరిశుద్ధాత్మగా మన మధ్యకి రావాలనుకున్నాడు, వెళ్ళిపోయి తేజస్సులో పోతే మళ్ళీ ఇవన్నీ ఏంటి? అదే గూఢవాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ తేజస్సులోంచి వచ్చినవాడే తేజస్సులోకి వెళ్ళిపోయాడు. ఈ తేజస్సులోకి వెళ్ళిపోయాడు. తేజస్సులో ఉన్నంత మాత్రాన ఆత్మగా ఇక్కడ లేకుండా ఉండడు, యాజకుడిగా ఉండకుండా ఉండడు, అడ్వకేట్గా ఉండకుండా ఉండడు, దర్శనాల్లో కనబడకుండా ఉండడు, మన మధ్యన నిలిచి మన ప్రార్థన ఆలకించకుండా ఉండడు. దేవుడు అనేవాడు తేజస్సులోనే ఉండి అన్నీ చేయగలడు. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు తిమోతికి ఒక డౌట్ వస్తుంది. తేజోమయుడు అయిపోవడం ఏంటి? పౌలేటి సింపుల్గా ఎలా రాశాడు? ఒక డౌట్ గ్యారంటీగా రేజ్ అయిపోద్ది. అందుకని ఈ పత్రిక ముగించే ముందు ఒక క్లారిటీ ఇచ్చేసి ముగించాడు. 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలా జాగ్రత్తగా అండి, ఇది గోడవాక్యాలు కదా, సింపుల్గా చదవద్దు. 13వ వచనం, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, అంటే దేవుని ఎదుటను పిలాతు ముందు ధైర్యంగా ఒప్పుకున్న క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలన నేను ఆజ్ఞాపించి. ఒక మాట ఏనండి, ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యే వరకు ఉండమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు. ఇప్పుడు తిమోతి ఎవరి ప్రత్యక్షత కోసం చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వాలి రా బాబు, అయ్యే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అనుకున్నాడు. కంటిన్యూషన్, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. అసలు ప్రత్యక్షం అవ్వాల్సినాడు ఎవరు? యేసుక్రీస్తు. కానీ ఎవరు ప్రత్యక్షం అవుతారని చెప్తున్నాడు ఇక్కడ? శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అయిన వాడు యుక్త కాలమున ఆ ప్రత్యక్షతను కనపరచును. హల్లెలూయా. అంటే ఎవరట? శ్రీమంతుడు ఎవరెక్కడ? యేసుక్రీస్తు. అద్వితీయుడు ఎవరు? యేసుక్రీస్తు. సర్వాధిపతి ఎవరు? యేసుక్రీస్తు. ఒక సరైన టైంలోనే ఆయన కనపడతాడు. మళ్ళా క్లారిటీ రాదేమో అని ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడట. ఎవరతను? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఒకసారి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం తెస్తారా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజయ్యున్నందున. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఎవరో చెప్తున్నాడు. ఈలోపు ఎవడో ఈ క్రీస్తు విరోధి బ్యాచ్ ఎవడంటే అది దేవుడైతే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు, యేసుక్రీస్తు అయితే ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అంటాడు. తేడా రివర్స్లో ఉంది కదా. నేను అన్నాను ఊరికినే అలాంటి తింగరాళ్ళు. అక్కడేముంది? తిమోతి పత్రికలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఉంది. నువ్వు ప్రకటన గ్రంథంలో చూపించింది ఎక్కడ ఉంది? ప్రభువులకు ప్రభు రాజులకు రాజు. రెండు వాట కదంటాడు. అయితే మనం ఏమంటామంటే తర్వాత అధ్యాయం చూసుకో, 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పేద్దామా? ఇంకా గట్టిగా చెప్పేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? శ్రీమంతుడు, సర్వాధికారి, అద్వితీయుడు. ఎవరు అంటే యేసే. అదే ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. ఈసారి కన్క్లూజన్ ఇస్తున్నాడు చూడండి. మళ్ళీ వెళ్ళిపోండి తిమోతి పత్రికకి 6వ అధ్యాయం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఎందుకు పెట్టాడు చెప్పు? ఏడన్నా గబుక్కుని ఈయన 6 ఉండే తేజస్సు అయిపోయి తండ్రి పక్కన తేజస్సులో కూర్చుంటాడు అంటాడని రేపు పిచ్చాడా? మళ్ళీ అలా అనకరా బాబు. ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. చావు లేదు. అసలు అమరత్వం అనే మాట ఎందుకు పెట్టాడు? ఇంతకు ముందు చచ్చిపోయాడు, ఇక చావు లేదు. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన్ను చూడలేదు, ఎవడును చూడనేరడు. దేవునికి స్తోత్రం. అయిపోయింది చూసే టైము. మనుషులు దేవదూతలు చూసే టైం అయిపోయింది, ఇక చూడలేడు, చూడనేరడు. ఇది అంటే కొన్ని మాటలు డైరెక్ట్గా చెప్తాడు దేవుడు, కొన్ని మాటలు మాత్రం చాలా సీక్రెట్గా చెప్తాడు. దాన్ని ఏమంటామంటే గూఢవాక్యము. అలాంటి గూఢవాక్యాలు బైబిల్లో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సామెతలు ఉన్నాయండి.
సామెతలు చాలా సింపుల్గా అర్థమవుతాయి, చాలా సింపుల్గా. సామెతల్లో గోడ వాక్యాలు ఎతుకుదాము అని చూడు, 31 అధ్యాయాలు చదివినప్పుడు సింపుల్గా అర్థమవుతాయి. సామెతల్లో గోడ వాక్యాలు ఎతుకుదామని కనుక చూసామనుకో, ఒక్కొక్క అధ్యాయానికి 10 తక్కువ అనుకుంటే 300 గోడ వాక్యాలు దొరుకుతాయి. నువ్వు అలా వెతకాలనుకుంటే, అంటే దేవుడు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నది ఏదైనా ఉందో. సింపుల్గా చిన్న మాట చెప్తాను మీకు, తర్వాత పాయింట్కి వెళ్ళిపోతాం. ఆఖరిది సామెతల గ్రంథం 20వ అధ్యాయం. ఈరోజు ఏంటి నా సబ్జెక్టులన్నీ నేను పోగొట్టేసుకున్న రోజు ఇది. 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. దయచూపు వాణ్ణి కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడును. మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాడు, సామెతలు చెప్తున్నట్టు సామెతలు చెప్తాడు మనుషుల కోసం. దయ చూపించే వాళ్ళకి అనేక మంది తటస్థిస్తారు. గబుకొని దాహం వేస్తుంది, ఎవరో వచ్చి వాటర్ తాగుతారని అడుగుతారు, తటస్థిస్తారు. నడుచుకుని వెళ్తున్నావు, లిఫ్ట్ కావాలని అడుగుతారు. ఫ్రెండ్ ఏదైనా కష్టాల్లో ఉన్నావు, ఇలా 10,000 కావాలంటే అది దయ చూపించి మనకి ఇచ్చేవాడు ఉండొచ్చు. దయ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి. నమ్ముకొనదగిన వాడు ఎవరికి దొరుకుతాడు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి దొరుకును అంటే ఎవడో వెతుకుతాడో నమ్ముకొనదగిన వాడు గురించి, ఆడికి మాత్రమే నమ్ముకొనదగిన వాడు దొరుకుతాడట. ఆ నమ్ముకొనదగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉండడంటే ఎక్కడ పడితే అక్కడ నమ్ముకొనదగిన వాడు ఉండంట. నమ్మేవాడు ఉంటాడు, మనం నమ్మేసేవాళ్ళు ఉంటాం. ఉదాహరణకు చీర ఇచ్చాడు, అమ్మ మీరు ఎన్ని చూసినా బెస్ట్ మాత్రం ఇదే, ఆఫర్లో ఉంది, అద్భుతమైన క్వాలిటీ, రంగు దిగదు అన్నీ చెప్పాడు. ఇంకా అంత పట్టుదలగా చెప్తుంటే మనం అతను నమ్మాం. వాడు నమ్మబడినవాడు. వాషింగ్ మిషన్లో వేసాం, తీసాం, తేడా కొట్టేసింది. నమ్మబడినవాడే కానీ నమ్ముకొనదగినవాడు కాదు. ఈ లోకంలో నమ్మబడే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని విషయాలుగా వాళ్ళు నమ్మబడేవాళ్ళు కావచ్చు, కానీ కంప్లీట్గా నమ్మదగిన వాళ్ళు మాత్రం కాదు. నమ్మబడే వాళ్ళు ఉంటారు. నమ్ముకొనదగిన వాళ్ళు ఎవరికి దొరుకును? క్రైస్తవులకు మాత్రమే దొరికాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. క్రైస్తవులకు దొరికాడు నమ్ముకొనదగినవాడు. లోకంలో దయ చూపించేవాడు, జాలి చూపించేవాడు బోల్డ్ మంది ఉంటారు. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడతాడు? మనం భాగ్యవంతులం, ఆ నమ్ముకొనదగినవాడు మనకు దొరికాడు. హల్లెలూయా. ఆఖరి విషయం అండి, ఎన్ని చెప్పుకున్నాం ఈరోజు? ఇప్పటికి 4 గీతవాక్యములు, ప్రలాప వాక్యము, ప్రమాణపూర్వక వాక్యము, గోడవాక్యము 4 అయినాయి. మొన్న ఎన్ని చెప్పుకున్నాం? 5. మొత్తం కలిసి 9. ఆఖరిది 10ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా, అంటే 10ది ఏంటనే కాదు, అక్కడ అలా ఉంది. అదేమనగా దేవుడు వారి అపరాధాలను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అన్నాడు. ఏంటంటే వాక్యం ఇది? సమాధాన వాక్యము. సమాధాన వాక్యం. సమాధానం అంటే ఏంటి? దేవునికి మనకి సమాధానం లేదు, మనిషికి సమాధానం లేదు. వాక్యం ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని సమాధానపరుస్తుందట, దేవుడికి మనల్ని సమాధానపరుస్తుందంట. సమాధానం ఎందుకు పోతుంది? నచ్చని పని చేసాం ఇంట్లో, అప్పుడే కదండి గొడవ అవుతుంది, వాళ్ళకి మనకి పడదు, ఏదో సమాధానం పోద్ది. దేవుడికి నచ్చనివి ఏవో చేస్తున్నప్పుడు ఆయనకి మనకి సమాధానం పోయింది. ఇప్పుడు సమాధానాన్ని కలిగించుకోవాలంటే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నువ్వు ఈ వ్యసనాలు ఈ మానే అని చెప్పే వాక్యం ఉందే, ఆ వాక్యం ఏంటో తెలుసా? సమాధాన వాక్యము. దేవునికి స్తోత్రం. నీవు ఏది తప్పు చేస్తున్నావో ఆ తప్పు గురించి చెప్పేది, నీవు ఏ మంచి చేయాలో ఆ మంచి గురించి చెప్పేది, దేవునికి నీకు సమాధానపరిచే వాక్యం. ఆ వాక్యమును పాటించిన యెడల దేవునితో మనం సమాధాన పడతాం. హల్లెలూయా. రెండో సమాధానం ఏంటి? మనిషికి సమాధానం ఎక్కడుంది? లేదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు, గొడవలు అవి మనుషుల మధ్యన ఉన్నాయి. ఈ మనిషికి మధ్యన సమాధానాన్ని పోగొట్టే వాక్యాలు కూడా ఉన్నాయి. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఏంటి చెప్పండి అమ్మా? కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఏంటి? ప్రేమ కోసం చెప్తుంది. ఏమని చెప్తుంది? భరించు, సహించు, ఓర్చుకో, తర్వాత ప్రేమించు, నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండు, దయాళత్వం కలిగి ఉండు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఎదుటివాడిని సమాధానం కలిగి ఉండడానికి మనం ఏం చేయాలో చెప్తారు. మీకు ఒక మాట చెప్తాను. మోస్ట్ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి? క్రైస్తవుని యొక్క విజయవంతమైన జీవితం అని దేన్ని చెప్పచ్చు? యేసుక్రీస్తుని తీసుకోండి. 12 మంది శిష్యులు,
12 మందికి 12 వంకరలు ఉన్నాయి, మనకు తెలిసే విషయం. 12 మంది 12 వంకరలు. ఒకడు ఊరికినే దూకేస్తాడు, అవసరం లేదు అక్కడ మాట్లాడద్దు, మాట్లాడేస్తాడు. ఒకడు ఎంత అడిగినా మాట్లాడడు. యోహాన్ డైలాగులు ఏమున్నాయి బైబిల్లో చెప్పండి? ఏముండవు. ఇదిగో నీ తల్లి, అక్కడ కూడా అలాగే అని కూడా అండంకా. ఎక్కడో ఒక చోట ఎవడు అప్పగెత్తాడంటే ప్రభువా ఎవడని అడుగుతాడు పక్కనుండే, అంతే. మాట్లాడటమేని. ఒకడేమో మాట్లాడుతూ ఉంటాడు, ఒకడేమో అన్ని డౌట్లే, ఒకడేమో యేసుప్రభు మీద డైలాగులు వేసేది, ఒకడేమో ప్రభు పక్క నుంచే డబ్బులు లాగేస్తాడు. ఒక్కొక్కడు ఒకలా అంటాడు. ఒక మంచి క్లారిటీ 14వ అధ్యాయంలో యోహాను సువార్తలు ఇస్తుంటాడు, తండ్రిని నేనే అని. అన్నీ అంతా బాగుంది కానీ ప్రభు తండ్రిని ఒకసారి చూపించి నాకు చాలంటాడు. ఏమనుకోవాలి ఈయన, ఏమనుకోవాలి? ఒకడేమి ఎంత మినిస్టర్ చేసిన తర్వాత అందరూ కూర్చొని బాధగా ఉంటే పక్కకి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్దామా అంటాడు. ఇప్పుడు చేపలేటరా మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి అనలేదాడు, పదరా వెళ్ళిపోదాం అని. ఇలాంటి వాళ్ళు వీళ్ళతో ఒక్క గొడవ కూడా లేకుండా, ఒక్కడిని కూడా పోరా అని బయటకు గెంటేయకుండా 3.5 సంవత్సరాలు రాత్రి పగళ్ళు వాళ్ళతో ఉన్నాడే, అది సక్సెస్ఫుల్ లీడర్షిప్. హల్లెలూయా. ఒకడితో కూడా సమాధానం పోగొట్టుకోకుండా వాళ్ళతోనే కలిసి ఉన్నాడు, చూసావా? అది అద్భుతమైన లీడర్షిప్. అవిశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, ఏదో మాటలు జారిపోయినప్పటికీ, దేవునికి విరోధమైన పనులు చెప్తున్నప్పటికీ, గద్దించినా బుద్ధి చెప్పినా ఆయన ఎవరిని పంపేలేదు. ఆయన అనుసరించే వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు, ఆయన ఒక్కరిని కూడా నువ్వు నాకొద్దు అని పొమ్మని చెప్పలేదు. అది అద్భుతమైన లీడర్షిప్. అది నాకు చాలా ఇష్టం. అది చాలా అద్భుతమైన లీడర్షిప్. మనందరి సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే, ఓ 10 ఏళ్ళు వెనక్కి ఈ 10 సంవత్సరాల్లో మనకు చాలామంది పరిచయస్తులు ఉంటారు. ఈ పరిచయస్తుల్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు, మాటలు నోరు జారిపోయిన సందర్భాలు, కుండేలు మోసేసిన సందర్భాలు, ఏదో ఇష్టం లేని పనులు చేసిన సందర్భాలు, అలాంటివి చాలామంది మన చుట్టూ చేసి ఉండొచ్చు. ఎంతమందిని నువ్వు దూరం చేసావు? వాళ్ళ ప్రవర్తన బట్టి ఎంతమంది నాకొద్దు నువ్వు అరిచేసావు, నువ్వు సీరియస్ అయిపోయావు, నువ్వు టెంపర్ అయిపోయావు, నువ్వే వాళ్ళ విషయంలో తప్పు చేసావు. ఎంతోమంది నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు కరెక్ట్గా లేరని ఎంతోమంది నువ్వు వదిలేసి ఉండొచ్చు. అవును, కానీ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే, నీకు నువ్వుగా ఎవరిని పొమ్మని అనకుండా అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతామే, అది సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. దేవుని స్తోత్రం. నేను అది ఎప్పుడో పెట్టుకున్న టార్గెట్, ఇది నాకు కావాలి. ఇది 15 సంవత్సరాలు నా మినిస్ట్రీ స్టార్ట్ చేసేది 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో నేను ఎదుర్కొన్న చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఉన్నాయి, స్పిరిచువల్గా ఉన్నాయి, చర్చ్ విషయంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంతమంది కావాలని చర్చిలో మన విశ్వాసులు అందరి దగ్గరికి వచ్చి నన్ను బ్యాట్ చేసి ఈ చర్చిలోంచి వాళ్ళ చర్చిలో తీసుకుపోదామని ట్రై చేసిన సిచ్యువేషన్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఒక్కరితో కూడా గొడవ అవ్వలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి నా కోసం. హల్లెలూయా. ఒక్కరిని నేను ముఖం మీద తిట్టలేదు. నేను నష్టపోయే పరిస్థితి అయినా సరే వాళ్ళు చేతులు దులిపేసిన సందర్భాలు ఉంటాయి, ఇదంతా ఇడిమే పడేసి మన సైడ్ అయిపోతాం అనే సందర్భాలు ఉంటాయి, నన్ను ఇరికించిన సందర్భాలు ఉంటాయి, నా గురించి ఇంకా బోల్డంత టాక్ తెచ్చేసిన సందర్భాలు ఉంటాయి. ముఖం మీద కొన్నిసార్లు విశ్వాసులు పెళ్ళిళ్ళలో ఈ పెద్ద పెద్ద అడవుల్లో నా ముఖం మీద నన్ను తిట్టేసిన సందర్భాలు ఉన్నాయి. లాక్కోలేదు నేను, పీక్కోలేదు నేను, తెంపుకోలేదు నేను. విన్నాను, సరే వాళ్ళు ఏదో కంగారులో ఉంటారులే. నాకు ఇంకొక సక్సెస్ఫుల్ నా మినిస్ట్రీ చెప్పిన, ఇన్ని సంవత్సరాల్లో నేను కోటాలు పెట్టలేదు, ఓపెన్ మీటింగ్ పెట్టలేదు, గృహదర్శనాలు చేయలేదు. ఎవరికైనా అబ్బాయి పుడితే అన్నయ్య అబ్బాయి పుట్టాడు అనుకో, రేపు అమ్మాయి పుట్టాడు జోసెఫ్, అవునా స్తోత్రం, డెలివరీకి వెళ్తాడు ప్రార్థన చేద్దాం, పుట్టాడా స్తోత్రం, పేరా చెప్పాం. రేవతి 8వ నెలలోనో లేదా 9వ నెలలోనో 7వ నెలలో వచ్చేదాకా ముఖం చూడండి, నా బిడ్డ ముఖం ఖాళీ ఉండదు. అలాగ నేను చూడండి పిల్ల నీ కొడుకా అంటాను చూసి. అలాగ చూడకపోయినా గబుక్కుని మీకు బాగోలేనప్పుడు ఏదో ఫోన్ చేసి తప్ప ఫోన్ కూడా చేయకపోయినా ఇప్పుడుకొచ్చి ఒక్కరు కూడా మన చర్చకొచ్చి నా దగ్గర నుంచి వదిలి వెళ్ళిపోలేదు. దేవునికి స్తోత్రం. అది మీకు నాకు మధ్యన దేవుడు పెట్టిన సమాధాన వాక్యం. హల్లెలూయా. ఆ సమాధాన వాక్యం వలన నేను ఉన్నా లేకపోయినా, మాట్లాడకపోయినా, పట్టించుకోయినా, ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా, ఏం చెయ్యి, ఎవరు నన్ను వదిలి వెళ్ళిపోలా. అది నా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. 2010లో 2011లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళిన పాస్టర్ గారు కావచ్చు, లేదా నేను అతను కలిపి పాంప్లెట్లు పంచిన వ్యక్తి కావచ్చు, లేదా మాకు భోజనం పెట్టిన ఎవరో అక్కో చెల్లో తల్లో కావచ్చు, వాళ్ళు ఎప్పటికి కూడా కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళకే నాకు గొడవ ఎప్పుడు అవ్వాలా.
ఇంతకాలంలో నేను నోరు తెరిచి ఒకరితో కూడా గొడవ పడలేదు. ఇప్పుడు వచ్చి అస్సలు గొడవ పడే సందర్భాలు విశ్వాసులు కదండి. నేను నిన్న మీటింగ్ అయిపోయి మీటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒక 6 పాస్టర్లు ఉన్నాం, కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే సక్సెస్ఫుల్గా సేవ చేయాలంటే ఏం చేయాలి, లేదా మీ సేవలో ఏంటి విశేషాలు అన్నీ చెప్పినప్పుడు నేను అంటే వాళ్ళు అవి చెప్పారు. చెప్పిన దాంట్లో విశ్వాసులు కొంచెం నెగిటివ్గా 1-2 విషయాలు వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే, విశ్వాసులు చిన్నపిల్లలు అంటోళ్ళండి, అలుగుతారు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. వాళ్ళు అలిగినప్పుడు మనం కోపడినప్పుడే పోతారు. వాళ్ళు అలిగినప్పుడు మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, వాళ్ళకి అర్థమవుద్ది, పాస్టర్ గారు కదా, ఆయనకు బోల్డ్ ఉంటాయి సమస్యలు, బోల్డ్ పనులు ఉంటాయి, ఏదో ఒకటి తర్వాత వస్తారు. చూడు అంటాడు కదా పేతురుతో ప్రభు, నువ్వు కూడా పోతావు అంటే నిత్యజీవపు మాటలు గలవు, నిన్ను వదిలి ఎక్కడ పోతాను అన్నట్టు. కానీ సమాధానాన్ని మాత్రం దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది నా సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నాకు వాళ్ళు పడదండి, వాళ్ళు అంటే ఇష్టం ఉండదు, వాళ్ళతో నాకు అసలు వద్దు అనే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా నువ్వు సక్సెస్ఫుల్ క్రిస్టియన్ కాదు. దుష్టుల్ని దూరం చేయమన్నాడు, దూరం చేసి దుష్టులను దూరం చేయి. కానీ భేదాభిప్రాయాలు ఉంటాయి, రకరకాల భావాలు ఉంటాయి మనుషులకి. అన్ని కలవని వాళ్ళతో కూడా కలిసి ఉండడమే సమాధానం. దేవునికి స్తోత్రం. అదే సమాధానం. కలవని వాళ్ళతో కూడా భేదాభిప్రాయాలు ఉన్నా సరే వాళ్ళతో కలిసిమెలిసి ఉండడమే సమాధాన వాక్యం యొక్క బలం. ఎప్పుడైతే అందరూ కలుసుకోండి, సమాధానం కలిగి ఉండండి, నీ శత్రువుని ప్రేమించు, లేదా 13 అధ్యాయం, ఈ మాటలన్నీ మనకి రోజు ఏం చెప్తాయో తెలుసా? ఇంకా సమాధానంగా ఉండు, ఎదుటోళ్ళతో ఇంకా క్లోజ్గా ఉండు, ఇంకా పరిచయంగా ఉండు, ఇంకా ఇష్టంగా ఉండు అని మనకు చెప్తాయి. ఎప్పుడు ఈ వాక్యం మనలో ఫలిస్తుందో అప్పుడు ఏ విధమైన అసమాధానాలు మనకు ఉండవు. నేను గద్దించినా వాళ్ళు మళ్ళీ మనతోనే ఉంటారు. ఎందుకు? వాక్యంతో మనం గద్దించినాం. మనం ఆవేశపడిపోయి తిట్టేసి అరిచేసి వాక్యాన్ని దాటిపోయినప్పుడు, సమాధాన బంధాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది మనుషుల్ని మనం పోగొట్టుకుంటాం. అది నీ ఫెయిల్యూర్. మన జీవితంలో ఉండకూడని కొన్ని రిలేషన్స్ని ప్రభు కట్ చేస్తాడు. అది దానికోసం నేను చెప్పట్లేదు. ఆ కట్ చేసి పోనివ్వండి. ఈరోజు నేను వాక్యం చెప్పాను కదండి, ప్రభు కట్ చేసిన చెత్త కూడా తెచ్చి పాడేసుకోకండి దయచేసి, ఓకే? అవి పోనివ్వండి. నీవు నీ అవిధేయత వలనో వాళ్ళ అవిధేయత వలనో మనం కొన్ని రిలేషన్స్ని లాస్ అవుతాం, కోల్పోతాం. వాటిని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. లేదా ఇప్పుడున్న రిలేషన్స్ని మనం చచ్చిపోయేదాకా ఉండేలాగా మన వాక్యానుసారంగా ఉంటే, వాక్య ప్రకారం బ్రతికితే ఆటోమేటిక్గా అవన్నీ మనతో ఉండాల్సినవన్నీ మనతో ఉంటాయి. ఇది ఒక సక్సెస్ఫుల్ క్రైస్తవ జీవితం, విజయవంతమైన క్రైస్తవ జీవితం. దేవుడు ఈ సమాధాన వాక్యమును కూడా మన జీవితంలో నెరవేర్చి సమాధాన బంధము చేత మనల్ందరినీ ప్రభు కలిపి ఉంచునుగాక.